నాకు ఈరోజు ఎపిసోడ్ చూస్తే బిగ్ బాస్ సీజన్ అని గుర్తొచ్చింది. బిగ్ బాస్ సీజన్ ఎవరు గుర్తొచ్చారు అంటే ఇమాన్యుల్, సంజన గారు గుర్తొచ్చారు. చెప్తా ఎక్కడ గుర్తొచ్చారు ఏంటి అని చెప్పి. ఈ లోపల మీకు కూడా అలా గుర్తొస్తే ఖచ్చితంగా ఒకసారి కామెంట్ చేయండి. నేను చెప్పే లోపల ఎక్కడో లాస్ట్లో ఆ సిచ్యువేషన్ వస్తుంది, చెప్తాను. చెప్పే లోపల మీకు వస్తే కనుక కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది మనం సింక్లో ఉన్నాం లేదా అని చెప్పి మాట్లాడదాం. ఎపిసోడ్ కోసం ముందు టాస్క్ గురించి మాట్లాడదాం, తర్వాత రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అలా చెప్పుకుంటూ వెళ్దాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. రాత్రిపూట ఎనర్జీ ఉండట్ల, అంతగా డ్రైన్ అయిపోతున్న ఫీలింగ్ వస్తుంది, ఎగ్జాస్టెడ్ ఫీలింగ్ వస్తుంది. సో ఎనర్జీ తగ్గుతుందేమో అని చెప్పి నైట్ చేయట్లా. బట్ నైటే చెప్పుకుందాం రివ్యూ అంటే. నేను నైట్ కూడా చూశాను, చాలా వరకు మోస్ట్లీ చూశాను. మళ్ళీ ఉదయం నుంచి మళ్ళీ ఎందాక గ్లిమ్స్ మొత్తం తీసుకొని రివ్యూ చెప్తున్నాను. సో నైటే చెప్పేసుకుందాం అంటే ఒక కామెంట్ చేయండి, నైటే చెప్పుకుందాం. ఎందుకంటే చాలామంది ఇంట్రెస్ట్, చాలామంది తగ్గారేమో అని అనిపించింది. షో చూసే వాళ్ళు తగ్గారేమో, ఇంట్రెస్ట్ తగ్గిందేమో అనిపించింది. ఎందుకంటే వస్తున్న లైక్స్ కానీ వ్యూస్ కానీ తగ్గినాయి. ఎప్పుడైతే అవి తగ్గితే ఆటోమేటిక్గా ఇంకా మనకు కూడా అది డ్రైన్ అంటే అంత వర్త్ కాదేమో అన్న ఫీలింగ్ వస్తుంది. సో మనం నైట్ పూట అంటే అంత ఎదురు చూసే ప్రేక్షకులు లేనప్పుడు మనం డే టైంలో పెట్టచ్చేమో అని నేను అనుకుంటున్నా. లేదు మనకు నైటే కావాలి అనుకుంటే మీరు కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి. సో దట్ ఆ లైక్స్ అయ్యే బూస్ట్ అప్ యాక్చువల్గా. సో అది చేస్తే దాని ప్రకారం మనం నైట్ చెప్పుకుందాం అంటే నైటే చెప్పుకుందాం. సరే మాట్లాడుకుందాం. ముందు టాస్క్ కోసం మాట్లాడుకుందాం. టాస్కులు ఈ సీజన్లో ఏదైనా ఒక పాజిటివ్గా మనం తీసుకోవాలి అనుకుంటే ఈ షో వల్ల అది టాస్కులు. బిగ్ బాస్కి మించిన టాస్కులు పెడతా ఉన్నారు. కానీ మరీ నిన్న టాస్క్ చూసినప్పుడు ఎస్పెషల్లీ మరీ హెవీగా ఉందేమో అనిపించింది నాకు. అంటే హెవీగా ఏంటి, టాస్క్ కొద్దిగా మన ఓవరాల్ వెర్బల్గా చూసుకున్నప్పుడు చాలా చిన్నగానే అనిపిస్తుంది. ఎక్కడ హెవీగా అనిపించింది అంటే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ లేదని, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ పవన్ గారు అంజలి గారిని ఎత్తుకోవటం కానీ, నటరాజ్ మాస్టర్ గారు నీతిని ఎత్తుకోవటం కానీ, వెన్ కంపేర్ విత్ జానుని ఎత్తుకోవటంలో, లేదంటే నూకరాజ్ ఆసియాని ఎత్తుకోవటంలో వీళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళకి చాలా అన్ఫేర్ అడ్వాంటేజ్ ఏమో అనిపించింది నాకు. పవన్ గారు అంజలి గారిని ఎత్తుకోవటం ఇదంతా వాళ్ళు ఫిట్గా లేరని కాదు, వాళ్ళు చాలా ఫిట్గా ఉన్నారు. కానీ ఒక అన్ఫేర్ అడ్వాంటేజ్ ఏమో అంటే ప్రతి టాస్క్లో ఎంతో కొంత అన్ఫేర్ ఉంటుంది. కానీ నిన్నట్లో నాకు పర్టికులర్గా అనిపించింది ఎక్కువగా. పోనీ వీళ్ళకి ఈ పేర్స్కున్న అడ్వాంటేజ్ ఎక్స్పీరియన్స్తో వీళ్ళు ఏమైనా పాయింట్స్ గెయిన్ చేస్తున్నారా అంటే అక్కడ కూడా వీళ్ళు ఏదో గొడవ పట్టడమో, లేదంటే జడ్జెస్ వీళ్ళొక మంచిగా ఉన్న ఇవ్వకపోవటం ఏదో జరుగుతుంది. అదొక్కటి దాన్ని ఎలా సరి చేయాలి అన్నది నాకు కూడా అంత ఐడియా రావట్లేదు అనమాట. ఎలా సజెషన్ చేయాలి ఏంటి అని. ఇప్పుడు టాస్క్ని డిఫరెంట్ టాస్క్లు పెట్టలేం కదా, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అనేవి అని చెప్పి. బట్ ఓవరాల్గా చూసినప్పుడు అలా అనిపించింది. పోనీ అట్లీస్ట్ అంజలి పవన్ గారిని నెక్స్ట్ బ్యాచ్లో పిలాల్సిందేమో అనిపించింది నాకు. ముందు మిగతా వాళ్ళని పిలిచి, ఎందుకంటే వాళ్ళు కూడా ప్రాక్టీస్. ఇప్పుడు మాస్టర్ గారు నీతి గారు ఎలా ప్రాక్టీస్ చేశారు, మహేష్ ఆండ్ర ఎలా ప్రాక్టీస్ చేశారు, అలా ఒక ప్రాక్టీస్. లేదంటే టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అందరినీ కాసేపు వదిలేయాల్సింది. వదిలేస్తే వాళ్ళు కూడా రూముల్లోకి వెళ్ళి కొంచెం ఏదో మాట్లాడుకొని ప్లాన్ చేసుకొని వస్తారు కదా. సో అలా ఒక అన్ఫేర్ అడ్వాంటేజ్ సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతున్నాయేమో అని అనిపించింది నా ఒపీనియన్. బట్ టాస్కులు మాత్రం విపరీతంగా ఉన్నాయి మామ, నెక్స్ట్ లెవెల్ ఎక్స్ట్రీమ్లో ఉన్నాయి. ఎన్ని బిగ్ బాస్లో పెడితే బాగుంటుంది. బిగ్ బాస్ వాళ్ళు ఆ టీం ఎవరో కనుక్కొని వాళ్ళని హైర్ చేసుకోండి అయ్యా, బాగున్నాయి వాళ్ళ కాన్సెప్ట్లు కానీ ఏది కానీ. సో ఇంకా చెప్పుకుంటూ వెళ్దాం. సో మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేస్తూ ఉండండి. ప్రేమగురు గారు రాబోయే ఛాలెంజెస్లో ఒక్కో కప్పులు మరో కప్పులతో పోటీ పడాల్సి వస్తుంది. సో లీడర్ బోర్డులో ఇప్పుడు ఎవరైతే ఏ పొజిషన్స్లో ఉన్నారో ఆ పొజిషన్సే దీన్ని అంటే ఎలా ఎన్నుకోవాలి, మీరు ఎన్నుకోవటం కాదు, లీడర్ బోర్డులో ఉన్న పొజిషన్స్ ద్వారానే దాన్ని బట్టి తెలుస్తుంది. సో ఫస్ట్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు 2 నుంచి 8 లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒకళ్ళు ఎంచుకోవచ్చు అని చెప్తే తర్వాత ఒక్కొక్కరిని పిలిచారు. నూకరాజ్ ఫస్ట్ వచ్చే బయటికి నూకరాజ్ ఆశ, అమీర్ అండ్ అభిమానిక గారిని ఎంచుకున్నారు. సో నూకరాజ్ ఇస్ లైక్ ఒకటి పట్టుకో అంటే 2 పేర్లు అనుకున్నాడు ఎవరెవరివో. సో అమీర్ అండ్ అభిమానిక. నెక్స్ట్ కళ్యాణ్ అండ్ వాసంతి గారిది చాలాసేపు డిస్కషన్ జరిగింది. జాను భాను గారు కానీ అంజలి అక్క వాళ్ళు గారు కానీ అనుకున్నారు. వాసంతి గారు వైనాట్ సిద్ధు సోనియా, వైనాట్ నటరాజ్ మాస్టర్, వైనాట్ మహేష్ అండ్ సాండ్రా, నీకాలే. కానీ ఇది ఎందుకు ఈ క్వశ్చన్ రైజ్ చేశారంటే వాసంతి గారు కొంచెం ఆవిడకి ఎక్స్పీరియన్స్ ఉంది. రేపు పొద్దున్న జడ్జెస్ అడుగుతారు ఈ వైనాట్ అనేది వస్తుంది, నీ కాలే నేను వదిలేస్తున్నా, నీ ఇష్టం, నువ్వేం చేయాలనుకుంటే చేయని చెప్తే కళ్యాణ్ ఏమో అంజలి అక్క వాళ్ళు అని చెప్పాడు. సరేనా. దాని తర్వాత వాసంతి గారు అంజలి అక్క వాళ్ళు ఎందుకు రా అంటే కళ్యాణ్ గెలవాలా వద్దా, సింపుల్ తిరిగి గెలవాలా వద్దా, ఈ డిస్కషన్ గుర్తుంచుకోండి, ఇదే మెయిన్. వాసంతి గారు జానుబాను యూ వాంట్ టు ప్లే విత్ అంజలి అక్క సరే అని అంటారన్నమాట. కళ్యాణ్ ఏమో జానుబాను వద్దనిపిస్తుంది, నీ ఇష్టం ఏదో ఒక కాల్ రెండిట్లు అని చెప్పి మళ్ళీ ఆయన ఆవిడకి వదిలేరు. వాసంతి గారు మేము సెలెక్ట్ చేసుకున్నది అంజలి అండ్ పవన్ అని చెప్పి బయటకు వచ్చి అనౌన్స్ చేశారు. అంజలి అండ్ పవన్ గెలవాలా వద్దా అన్న డైలాగ్ కూడా గుర్తుంచుకోండి. అంజలి గారు క్లాప్స్ కొట్టారు. కళ్యాణ్ గారు అంజలి గారు అండ్ పవన్ గారిని సెలెక్ట్ చేసుకోవడం రైట్ రాంగ్ అంటే అబ్సల్యూట్లీ రైట్, ఇందులో అసలు డౌటే లేదు. కానీ దాన్ని రీజన్ చెప్పేటప్పుడు కూడా అంతే ఫామ్గా అంతే ఇదిగా డైరెక్ట్గా చెప్పాలి. ఎస్ మేము గెలవాలనుకుంటున్నాం, అంజలి అండ్ పవన్ గారు మాకు వీక్గా అనిపిస్తున్నారు, గేమే కాబట్టి మేము అంజలి అండ్ పవన్ గారిని సెలెక్ట్ చేసుకున్నాం, మ్యాటర్ ఓవర్. అసలు ఇందులో ఎవ్వరు ఇంకా క్రిటిసైజ్ చేసే పొజిషన్ ఉండదు. క్రిటిసైజ్ చేస్తే ఏ విధంగా చేస్తారు, అరే గెలవటానికి వీళ్ళు వీక్తో ఆడారా అని అంటారు. దట్ పాయింట్ వస్తే వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్.
సరేనా? ఈవెన్ ఇప్పుడు నేను స్ట్రాంగ్ కాబట్టి స్ట్రాంగ్తో ఆడతాను అని చెప్పి స్ట్రాంగ్తో ఆడి అక్కడ ఓడిపోయారు అనుకోండి, వీడికి ఓవర్ యాక్షన్ ఎక్కువ, అందుకని స్ట్రాంగ్ వీళ్ళకన్నా తక్కువ వాళ్ళు ఆడచ్చు కదా అని అంటారు. ఎక్కడైనా సరే నీకు ఆ క్రిటిసిజం వస్తుంది ఒక పాయింట్, అది యాక్సెప్ట్ చేయాలి. కానీ ఒక లాజిక్తో తీసుకొని ఇంకొక లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు తడబడి అదేది ఇదైతేనే అప్పుడు ఇంకా ఎక్కువ వస్తుంది. కళ్యాణ్ అండ్ వాసంతి గారి ప్రాబ్లం ఇదే, వాళ్ళు ఫేస్ చేస్తున్న సమస్య ఇదే. డైరెక్ట్ చెప్పండి, ఏందో ఇది, నాకు అసలు అంజలి గారితో పక్కన మంచి రిలేషన్ మెయింటైన్ చేయడం వల్ల పెట్టకూడదని కాదు, చెప్పుకోవచ్చు. కానీ అదే ఇప్పుడు రిలేషన్ వల్ల డైరెక్ట్ చెప్పలేకపోతున్నారు వీక్, అందుకని మేము ఆడదాం అనుకుంటున్నామని. నిజంగా అయితే వీళ్ళు మహేష్ అండ్ శాండ్రా గారితో కూడా ఆడచ్చు, ఇంకా తక్కువే. సిద్ధన్ సోనియా గారితో కూడా ఆడచ్చు. జాను బానేంటి కొంచెం స్ట్రాంగ్ అనుకోవచ్చు. నటరాజ మాస్టర్ గారితో ఆడరు, భయం ఓడిపోతాం మళ్ళీ ఆయన ఏమంటాడని. వీళ్ళకి ఏ విధంగా చూసుకున్నా వీక్ టార్గెట్ అంజలి అండ్ పవన్ గారు. అది ఆ విషయం కూడా ఓపెన్గా కన్వే చేస్తే ఎవరికి ఏ సమస్య ఉండదు, అది వాళ్ళనే యాక్సెప్ట్ చేయాల్సిందే. ఒక క్రిటిసిజం వస్తుంది, ఏ కేసులోనే వస్తుంది కాబట్టి దాన్ని మనం ఏం చేయలేం, తడబడితేనే ప్రాబ్లం. నెక్స్ట్ మహేష్ అండ్ శాండ్రా గారు. మహేష్ గారు చాలా ఫామ్గా ఉన్నారు ఏంటంటే, సిద్ధన్ సోనియా కొద్దిగా వీక్ ఉన్నారు, వాళ్ళ కమ్యూనికేషన్ కూడా కొద్దిగా వీక్ ఉంటుంది. అంటే సిద్ధు ఇంకో సైడ్ వీళ్ళు మాట్లాడుకున్నారు, నటరాజ్ మాస్టర్తో సిద్ధేమో మీ సైడ్ రారు అని చెప్పి. మిగిలింది ఎవరంటే సిద్ధన్ సోనియా, నటరాజ్ మాస్టర్, జాను బాను గారు. సో మీ సైడ్ రారు, మాకే వస్తారని వాళ్ళు అనుకున్నారు అనమాట. ఏదో మాట్లాడుకున్నారు, అర్థం కాల. మహేష్ గారు వచ్చేప్పటికి థర్డ్ వీక్ బాగానే ఆడారు, సో కానీ నన్ను ట్యాకిల్ చేయలేదు. ఏది ఈ కాయిన్స్ దాచుకున్నారు, శివుకి ఇంజరీ అయింది, ఆ టాస్క్ అనుకుంటున్నాను నేను. సో మహేష్ దగ్గర నుంచి లాక్కోలేపారు అనమాట. సో ట్యాకిల్ చేయలేదంటే శాండ్రా గారు, జానుబారు నాట్ ఇన్ కన్సిడరేషన్, వాళ్ళు కన్సిడర్ చేయట్లేదా అంటే, సో నాట్ ఎట్ ఆల్, సో స్ట్రెంత్ ఉంది, వాళ్ళు కొద్దిగా ఆలోచిస్తున్నారు, వాళ్ళు మనకన్నా బెటర్ చేయగలరని నాకు అనిపిస్తుంది అన్నారు. శాండ్రా గారు సరే నీకేది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి అని చెప్పి శాండ్రా గారు కూడా మహేష్ గారు మీద వదిలేసారు. మహేష్ గారు ప్రేమ గురు సిద్ధన్ సోనియా అనగానే సోనియా థ్యాంక్ యూ అని చెప్పి చప్పట్లు కొట్టారు. వీళ్ళకి ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం వాళ్ళే మెన్షన్ చేసిన తర్వాత వాళ్ళ ప్రాబ్లం వాళ్ళే చెప్పుకున్న తర్వాత అప్పుడు మనం గట్టిగా మాట్లాడుకున్నాం. సరే ప్రేమగురి గారేమో నీతు అండ్ నటరాజ్, జాను బాను మీరే మిగిలారు కాబట్టి మిమ్మల్ని ఎవరు అపోనెంట్స్గా సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి మీ ఇద్దరు అపోనెంట్స్ అవుతారని చెప్పి పెట్టేసుకున్నారు, అయిపోయింది. నెక్స్ట్ వాసంతి గారు, జానుబాను ఉన్నారు అంజలి అక్క అని చెప్పి జానుబాను, కానీ నాకు జానుబానుతో ఆడాలనిపించట్లేదని చెప్పి నీతు గారికి ఎవరికి చెప్తున్నారన్నమాట. శాండ్రా వాళ్ళతో ఆడేసాం, నోకరాజు తీసుకోలేదు. సో యాక్చువల్లీ తీసుకుందాం నోకరాజు అంటే ఫస్ట్ తీసుకోలేదు కదా వీళ్ళని, అది. సో ఇంకా ఆ విధంగా అంజలి అండ్ పవన్ అని చెప్పి ఇక ఏదేదో లాజికల్ చెప్పడానికి ఇప్పుడు ఇక్కడ ట్రై చేస్తూ ఉన్నారు అనమాట. నీతు గారేమో అపోనెంట్ అంటే వీక్ ఉండాలి లేదా స్ట్రాంగ్ ఉండాలి, మైండ్ సెట్ని బట్టి నువ్వు తీసుకో, స్ట్రాంగ్ తీసుకుని స్ట్రాంగ్ తాడతాను, స్ట్రాంగ్ తీసుకో, వీక్ తీసుకుని వీక్ తీసుకుంటే. వాసంతి గారు లేదు స్ప్లిట్ అండ్ స్టీల్ తర్వాత జానుబానుతో మాకు ఎందుకు అనిపించింది అని చెప్పి, అంటే వాళ్ళు వద్దనుకున్నారు. సిద్ధన్ సోనియా ఉన్నారు, నటరాజ్ మాస్టర్ ఉన్నారు, మహేష్ అండ్ శాండ్రా గారు ఉన్నారు, సెకండ్ ప్లేస్లో ఉన్నారు, బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళకి. మిగతా ఇద్దరు కాకుండా ఇంకా 5 ఉన్నారు. నెక్స్ట్ మహేష్ అండ్ కళ్యాణ్ ఒకేసారి మాట్లాడుకున్నారు. పొటెన్షియల్ అంటే ఒక గేమ్తో తెలదు, 3 అయినా పెట్టాలి అది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఒక పర్సనల్ సజెషన్ ఇచ్చాడు కళ్యాణ్, నాకు ఇది కరెక్ట్ అనిపించింది యాక్చువల్గా. ఏంటంటే నాట్ టు లీక్ యువర్ పర్సనల్ స్టఫ్, అంటే నాకు బ్యాక్ పెయిన్ ఉందనో, నాకు కాళ్ళు నొప్పి ఉందనో అలాంటి లీక్ చేయదు. చేస్తే ఏమైందంటే, ఒకటి పక్కన వాళ్ళకి ఆపోజిట్గా తన కాన్ఫిడెన్స్ వస్తుంది, కలిసి ఆడదాం అనుకుంటే నీ మీద కాన్ఫిడెన్స్ ఉండదు. ఇంతకుముందు జరిగిందనమాట. నేను కూడా అంతే, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ చెప్పనని చెప్పాడు. లేదు నేను అసలు ఎవరికి చెప్పాలా, నేను అప్పుడు డామ్ రూమ్లో ఉన్నాను, అక్కడ నేను బాంబు రాసుకుంటూ ఉంటుంటే మనోడు వచ్చి చూశాడు, సో కనిపించింది, దాని గురించి మాట్లాడారంటే కళ్యాణ్ అంటే నువ్వు చెప్తుంటే నాకు సింక్ అవుతుందని. ఎందుకంటే బానువే అలా వచ్చి అందరికి బ్యాక్ పెయిన్ అని చెప్పినట్టున్నాడు. సో సేమ్ అంతే, నేను నా మట్టి ఏంటంటే తనే వచ్చాడు, తనే మాట్లాడాడు, తనే ఒక హెడ్లైన్ క్రియేట్ చేశాడు అది అని చెప్పి బాను కోసం కాసేపు మాట్లాడుకున్నారు. నెక్స్ట్ నోకరాజ్ ఇంకోసారి అభిమానిక గారితో రెడీయా అంటే రెడీ, చూసుకుందాం మీ ప్రతాపం మా ప్రతాపం అని అమీర్ గారు కూడా మంచి సింక్లో ఉన్నారు. ఏం జరిగినా మీరు పాజిటివ్గా తీసుకుంటారని నాకు తెలుసు అని చెప్పి నోకరాజ్ చెప్పాడు. పాజిటివ్గా అంటే ఓడిపోయినా కూడా తీసుకుంటాను, ఇది నిజమై ఉండొచ్చు, లోపల ఇంకో రీజన్ ఉండొచ్చు, బట్ స్టిల్ వీళ్ళు మరీ అంత వీక్ ప్లేయర్స్ అయితే కాదు, వీళ్ళు కూడా మంచి పొజిషన్స్లో ఉన్నారు కదా, మంచిగా ఆడారు కదా, సో బెటరే. బట్ ఎక్స్పీరియన్స్ తక్కువ. నోకరాజు ఏంటంటే తన బాడీ టైపు అనే రీజన్ చెప్పినప్పుడు నాకు ఓకే అనిపించింది, మాట్లాడదామని. నెక్స్ట్ సోనియా అండ్ సిద్ధు పక్కన కూర్చున్నారు, వాళ్ళిద్దరు మాట్లాడారు. గెలుపుకి మనం చాలా దగ్గరలో ఉన్నాం, ఏంటి చేతులారా పోగొట్టుకున్నట్టు ఉంటుంది, రీఎంట్రీ ఇచ్చాక వాళ్ళ మీద ఓడిపోతే కాన్ఫిడెన్స్ ఉండదు ముందుకు వెళ్ళడానికి మనకి, చూసుకొని చెప్పి సోనియా గారు పక్క సిద్ధుని ఇచ్చేస్తా ఉన్నారు అనమాట. నోకరాజ్ ఆశ చూడు ఎలా దూరిపోయారో, చిన్న టెక్నిక్తో దూరిపోయారు. దీని గురించి ఏ టాస్క్ గురించి చెప్పాడు నాకు అర్థం కాలేదు. సో మనం కూడా అలాంటి ఏదైనా చేయాలి, స్మాల్ టెక్నిక్ ఎక్కడో మిస్ చేయకుండా దాన్ని మనం పట్టుకోవాలని చెప్పాడు. ఎక్కడ వాళ్ళు చిన్న టెక్నిక్తో గెలిచారు అన్నది నాకు మిస్ అవుతుంది. మేబీ ఈ రోప్ మీద నడిచేదానికోసం మాట్లాడా, చిన్న టెక్నిక్ ఎక్కడ దూరిపోయాడు ఏంటన్నది నాకు అర్థం కాల. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ గారు నీతి గారు వాళ్ళు మాట్లాడుకున్నారు. బాను స్ట్రెంతే, జాను స్ట్రెంతే, ఒక్కోసారి బాగా ఆడతారు, మన దగ్గర కూడా అలానే ఉంది, సరేనా చూసుకో, ఈసారి గెలవటం చాలా ఇంపార్టెంట్ ముఖ్యం, ఈ మ్యాన్షన్లో మనం అవ్వలేదు, అంజలి అని పవన్ మనం గోల్డెన్ కప్లో వాళ్ళని గెలవటం ముఖ్యం. ఎందుకన్నారంటే బాను మాస్టర్ గారి మీద గేమ్ ఆడి చూపించన్నాడు మాట, సరేనా. సో అది మాస్టర్ గారికి ఉంది. ఇప్పుడు
మాస్టర్ గారు మామూలుగా గెలవటం ఒక ఎత్తు అయితే ఎవరైతే గేమ్ ఆడమన్నారో వాళ్ళ మీద గెలవటం ఇంకో ఎత్తు. సో ఆయనకి అది ఉంది మైండ్లో. గోల్డెన్ కప్లో అవడం ఇంపార్టెంట్, మన పాపని ఆ సర్కిల్ ఆఫ్ లవ్లో చూడటం ఇంపార్టెంట్. ఏదైనా గెలిచి అడగగలం కానీ గెలవకుండా అడగలేమో, అర్హత ఉండదు. సో గెలిచేసిన తర్వాత అప్పుడు మనం వాళ్ళని రిక్వెస్ట్ చేద్దాం పాపం చూపిమని అని చెప్తారు. నెక్స్ట్ శ్రీముఖ్ గారు వచ్చారు. 6 వారాలు అయినా 7 వారాలు అడిగి పెట్టాం, 7 అడుగులు అది అని చెప్పి చెప్పారు. దాని తర్వాత ఈ వీక్ రియల్ లైఫ్ రీబిల్డ్ అండ్ రీస్టార్ట్ అని చెప్పి దాని గురించి కూడా లాజిక్ చెప్పారు. దాని తర్వాత ఎవ్రీ వీక్ మనం బాండ్ కిట్స్ 50 ఇస్తుంటే ఈసారి మామూలుగా కాదు 100. కానీ ఈసారి రాబోతున్న ఆట తీరుని బట్టి మీరు గెలుచుకోవచ్చు 100. వాళ్ళు పిలిచి అందరూ చెప్తున్నారన్నమాట మీ చేతిలోనే ఉంది. అంటే ఇప్పుడు ఫినాలేకి వెళ్ళబోతున్నాం కాబట్టి బాండ్ క్రేట్స్ కూడా క్యాలిక్యులేట్ అవుతాయి కాబట్టి ఎక్కువ ఇంక్రీజ్ చేసి ఇస్తున్నారు. సో దట్ అందరికీ ఒక మంచిగా పుంజుకొని మంచిగా కాయిన్స్ గెలుచుకునే అవకాశం ఇస్తున్నారు. మరి జడ్జెస్ చేతిలో 100 పెడతారా 50 పెడతారా అన్నది తెలియదు. సో ఛాలెంజెస్ కూడా అగైన్ ఇది స్టేజ్ 1 అనమాట. రీబిల్డ్ అని చెప్పి స్టేజ్ 1 చెప్పారు. సో ఇక్కడ కూడా 3 స్టేజ్లు ఉంటాయి నాకు తెలిసి. ఇది స్టేజ్ 1. ఇందులో 8 మంది ఆడితే 4 స్టేజ్ 2 క్వాలిఫై అవుతారు. స్టేజ్ 2లో 4 ఆడితే 2 క్వాలిఫై అవుతారు. స్టేజ్ 3లో ఆ 2కి ఫేస్ ఆఫ్ ఉంటుందని అనుకుంటున్నాను నేను. సో ఒక్కొక్కరు అడిగారు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఏంటంటే నోకరాజ్ అషా అమీర్ వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే ఎందుకంటే స్ట్రాటజీ వాళ్ళది బాగుంటుంది. ఫిజికల్గా చూశాను అందరూ బుల్డోజర్సే అన్న, కొంచెం వీళ్ళు నాకు ఈక్వల్గా ఉంటారని అనిపించింది. అంటే ఓకే లాజికల్గా కరెక్ట్ అనిపించింది. బయట అక్కడ మీరు పాజిటివ్గా తీసుకుంటారని కూడా అది కూడా 2 మ్యాచ్ అయినాయి. నెక్స్ట్ కళ్యాణ్ ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారంటే కళ్యాణ్ వాసంతి గారు, అంజలి అండ్ పవన్ గారు సెలెక్ట్ చేసుకున్నారు. కళ్యాణ్ ఏమన్నారంటే అంజలి యొక్క క్లోజు గుడ్ బుక్స్లో ఉండాలి అని అనుకోవటం లేదు అన్నాడు. అంజలి యొక్క వాళ్ళు క్లోజు గుడ్ బుక్స్లో ఉండాలనుకోవట్లేదు అంటే క్లోజు అందుకని సెలెక్ట్ చేసుకోలేదు అంటారేమో. అలా కాదు, నాకేం గుడ్ బుక్స్లో ఉండాలని లేదు. ఎందుకు ఇది అంజలి ఎక్కువని చేసుకున్నా ఎందుకంటే వాళ్ళు మాకు వీక్, మేము గేమ్లా చూస్తాం. ఎస్ మా క్లోజు వాళ్ళ రిలేషన్ ఉంది, అది కంటిన్యూ అవుతుంది. ఐ హోప్ సో. బట్ గేమ్ లాగే చూడాలనుకుంటున్నాను. ఉన్నట్లో నేను వీక్ ఆపోనెంట్తో ఆడదాం అనుకుంటున్నాను. సో వాళ్ళు వీక్, నేను గెలాలనుకుంటున్నాను. అంతే సింపుల్. అయిపోయింది. ఈ గుడ్ బుక్స్ గుడ్ లుక్స్ ఇవన్నీ అనవసరమైన మాటలు. ఎందుకు ఇదంతా? లాస్ట్ టైం ఏమన్నాడు, నాకు దమ్ముంది, నేను స్ప్లిట్ అండ్ స్టీల్ నేను తీసుకోవాలనుకుంటే స్ప్లిట్ చెప్పి మరీ తీసుకునేవాడిని, అంతేగా అప్పుడు నేను కన్ఫ్యూజన్లో తీసుకున్నాను అది అని. ఇప్పుడు కూడా దమ్మున్నాడు, బట్ డైరెక్ట్ చెప్పచ్చు కదా గెలాలని ఉందా లేదా అనే డైలాగ్ ఉంది అంటే వాళ్ళతో ఆడితే గెలుస్తామనే కదా. సో డైరెక్ట్ తీసుకోవాల్సింది ఫేస్ మీద చెప్పి. అంజలి గారు కూడా కాదంటారు, అంజలి గారు కూడా ఒప్పుకుంటారు. ఇప్పుడు పక్కన అక్క అని మాట్లాడతా ఏంటి అంటే ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తా, నీ మంచి కోరుకుంటున్నా నేనని చెప్తా, కానీ ఆట వేరేగా ఉంటుంది. లాస్ట్ వీక్ కూడా ఆయన ఆడిన ఆట ఆయన స్ట్రాటజీ వాళ్ళ అక్క అని చెప్పి వాళ్ళని సేవ్ చేద్దామని కాదు. అంజలి అండ్ పవన్ గారిని సేవ్ చేస్తే ఓటింగ్లో జానుబాను కిందకు వస్తే జానుబాను వర్సెస్ ప్రియాంక శివ్ పడతారు అని చెప్పి జానుబాను మీద ఉన్న కోపమే అది వాళ్ళ గేమ్ ప్లాన్. దాన్ని జడ్జెస్ ఎక్స్పోజ్ చేయలేదు లాస్ట్ వీక్. ఎందుకు చేయలేదు ఏంటో తెలియదు. ఇక్కడ కూడా అంతే. బట్ ఇక్కడ తను ఎక్స్పోజ్ అయ్యాడు. ఇది అంజలి గారిని చిన్నపిల్ల కాదు, ఆవిడకి అంత తెలియకుండా ఉండరు. ఆవిడ ఎన్ని చూసుంచి అక్కడ నుంచి ఉంటారు. సో తెలిసిపోతుంది కదా. అంజలి గారు అన్నీ వేశారు. గుడ్ బుక్స్ అంటే నాకు అర్థం కాలేదు, నాతోనే క్లోజ్ కాదు, ఇంకా 2-3 ఉన్నారు వాళ్ళతో కూడా క్లోజే. మరి వాళ్ళతో కూడా గుడ్ బుక్స్లో ఉండాలని అనుకోవట్లేదు అంటే వాళ్ళు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. చేసుకోడు. సింపుల్. వీకెండ్ చెప్పబ్బా. అంజలి గారు కూడా ఒప్పుకుంటారు ఆ వీకెండ్ తీసుకున్నారంటే సరేరా నీకు అనిపించింది కదా, ఓకే నేను తీసుకుంటారు, ఏముంది అందులో. దట్స్ గేమ్. తమ్ముడే పేకాట అక్క పేకాట అంటే ఒప్పుకుంటారు. ఎవరు ఒప్పుకోరు? ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే అప్పుడు వాళ్ళది ప్రాబ్లం, వాళ్ళది తప్పు అవుతుంది. శ్రీముఖ్ గారు ఇక్కడ నాకు హోస్ట్గా ఏమనిపిస్తుందంటే మీరు ఫైనల్ బ్యాటిల్కి వస్తున్నారు, వీక్గా భావించి మిమ్మల్ని ఈజీగా ఓడిచ్చేస్తాం అని తీసుకున్నారని నాకు అనిపిస్తుంది అంటే అంజలి గారు ఆబ్వియస్లీ అన్నారు. ఎవరైనా చెప్పారు బయట నుంచి, ఆబ్వియస్లీ అది మీరు లోలో ఉన్నామని అనుకుంటున్నాం. సో తీసుకున్నారు, దట్స్ ఓకే, యాక్సెప్ట్ చేస్తారు, ఏం చేస్తారు. నెక్స్ట్ మహేష్ గారు సిద్ధన్ సోనియాని తీసుకున్నారు. నాకు మహేష్ సూపర్గా నచ్చాడు. మీరు ఎంతమంది నచ్చాడు నాకు తెలియదు కానీ డైలాగ్ మాత్రం వాళ్ళ మీద స్ట్రెంత్ ఎక్కువని మేము అనుకుంటున్నాం అని చెప్తే డైరెక్ట్గా చెప్పేశాడు. మాకు ఈక్వల్ ఉంటారు, మా హైట్లు మ్యాచ్ అవుతాయి, ఇది మ్యాచ్ అవుతాయి, ఏమీ లేవు, దొంగ తిరిగి లేదు. వాళ్ళకన్నా మాకు ఒక బెత్తడి స్ట్రెంత్ ఎక్కువని మేము భావిస్తున్నాం. సో అందుకనే సెలెక్ట్ చేసుకున్నాం అన్నారు. దాని శ్రీముఖ్ గారు కంపారిటివ్లీ ఈ కెన్ పర్ఫామ్ బెటర్ అంటారు. కానీ మీరు లేనప్పుడు వాళ్ళు గోల్డెన్ కప్లు అయ్యారుగా అనగానే మహేష్ అది ఫిజికల్ కాదు కదా, వేరే టాస్కులు. ఆలించి పాలించి తూలించి పడుకోబెట్టి పిల్లల్ని ఎన్ని ఫౌల్స్ చేసినా ఫౌల్స్ లెక్కేయకుండా వదిలేసి సో ఏదైనా సరే డైరెక్ట్గా చెప్పాడు అది స్ట్రెంత్కి రిలేటెడ్ టాస్కులు కాదు, అందుకే వాళ్ళు గెలిచింటారు. ఇక్కడ శ్రీముఖ్ గారు అడగాల్సింది ఏంటంటే ఇప్పుడు కూడా స్ట్రెంత్తో వస్తే నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అని అడగాలి కదా, అది అడగలేదు అనమాట. అది ఫిజికల్ కాదు, వేరే టాస్కులు, నేను స్ట్రెంత్ పరంగా ఒక లెవెల్ ఎక్కువ ఉన్నానని చెప్పి నేను అనుకుంటున్నానని చెప్పాడు. చాలా బాగా నచ్చింది, ఓపెన్గా చెప్పాడు, అంత ధైర్యంగా చెప్పాడు. శ్రీముఖ్ గారు స్ట్రెంత్ వరకే ఓకే కానీ మిగతావన్నీ తుస్పుస్తా అంటావు అయితే అనగానే సోనియా తిరిగారనమాట. అంటే వాళ్ళు లేకుండా మేము గోల్డెన్ కప్పులు అయ్యాము అని నాకు అనిపించింది.
వాళ్ళే కనుక ఉండుంటే అయ్యే వాళ్ళం కాదేమో అంటే అనగా వాళ్ళు మాకన్నా బెటర్ అనుకుంటున్నారు. సో వాళ్ళు ఉండింటే మేము గోల్డెన్ కప్లు అయ్యే వాళ్ళం కాదేమో అని చెప్పి సర్కాస్టిక్గా ఒక సర్కాజం చేశారు, ఆవిడ ఒక సెటైర్ వేశారు. నాకు ఇప్పుడు అలానే అనిపించింది, మేము లేనప్పుడు అయ్యారు అంటే మీ మీద తక్కువ అంటే అయినట్టే కదా అని చెప్పి అది ఇది అని చెప్పి అలా అన్నారు. దాని తర్వాత సోనియా శాండ్రా గారికి, శాండ్రా ఓడిపోతే బాధపడకు నేను ఓదారుస్తా అంట. ఎన్ని గెలిచిన తర్వాత ఎన్ని చెప్పినా చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఉంటే టాస్క్ ఆడకముందు చెప్తే చాలా పొగరుగా అనిపిస్తాయి, ఓవర్గా అనిపిస్తాయి. అంత జరిగి ఓడిపోతే తుస్పుస్ అని చెప్పి ఎంత శివుకి ఏదో అది అవుతుంది. నేను అప్పుడే అనుకున్నా, ఎందుకు ఇంత ఇచ్చేస్తున్నారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు. సరే వాళ్ళకి అనిపిస్తుంది కదా, మేము రాంగ్ అని ప్రూవ్ చేస్తాం, మీరు లేదంటే మేము టఫ్ ఫైట్ ఇస్తాం అని చెప్పి డౌన్ టు ఎర్త్ ఉండి మాట్లాడితే ఎంత బాగుంటుంది. ఎందుకు ఎగరేస్తారు కాలర్లు నాకు అర్థం కాదు. ఓడిపోతే పరుగు పోతుంది కదా. నువ్వు ఓవర్గా మాట్లాడారని అనిపించింది నాకైతే, మాత్రం ఎక్కువ మాట్లాడారేమో అనిపించింది. నెక్స్ట్ శిము గారు, ఈ లవ్ మ్యాన్షన్లో కపుల్స్ మధ్య కన్నా ఈ 2 కపుల్స్ మధ్య వేరే లెవెల్ ఫైట్, జాన్ బాన్ అండ్ నటరాజ్ మాస్టర్ అండ్ నీతు అని చెప్పి ఆడ ఎంకరేజ్. వాట్ ఏ కాంబినేషన్. మీ ఫీలింగ్ ఏంటంటే నటరాజ్ మాస్టర్ గారు, మేము 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం, ఫ్రెష్, మాకు ఏదైతే రీసెట్ అయిపోతుంది, మాకు ఎవరు వచ్చినా ఓకే, మేము అంతే కష్టపడి ముందుకు వెళ్తాం. ఇక్కడ బాగా చెప్పేది అయితే బలమైంది నాకు. ప్రకృతి కూడా పగ కోరుకుంటుంది అంటే అది వాళ్ళిద్దరు కోరుకుంటుంది కాదు, ప్రకృతి ఎంత శాంతం చేద్దాం అనుకున్నా కూడా ఆగట్లా, ఆడమంటుంది, ఆడటమే ముందుకెళ్ళటమే అని చెప్పి. దాని తర్వాత టాస్క్, సింపుల్ టాస్క్ విన్నప్పుడు ఏమీ లేదు, ఒక తాడు పైన ఉంది, కింద తాడు ముక్కలు ఉన్నాయి, తీసుకొచ్చి ఆ తాళ్ళకి ముళ్ళు కట్టాలి, కట్టిన తర్వాత లాస్ట్లో పెండలం కట్టాలి, అందులో మన హైట్ చూసుకొని కట్టుకోవటమే. ఎదురుగా మన కపుల్ ఫోటోలతో పజిల్ ఉంది, పక్కన వాళ్ళ ఫోటోలతో పజిల్ ఉంది. ఆ పజిల్ని ఎవరైతే అపోనెంట్స్ ఉంటారో వాళ్ళ పజిల్ ఉంది, వాళ్ళ పజిల్ని కొట్టాలి. కొట్టిన తర్వాత ఇక్కడతో వీళ్ళు గెలిచేసినట్టే. నెక్స్ట్ ఎవరిదైతే కొట్టేస్తారో ఆపోజిట్ వాళ్ళది, వాళ్ళు ఏదైతే టాస్క్ ఆడుతున్నారో ఆ టాస్క్ ఆపేసి, అంటే వాళ్ళు కడుతున్న ముళ్ళు కొట్టేది ఏదైతే ఉంటే వాళ్ళు ఆపేయాలి, ఎందుకంటే వాళ్ళు ఓడిపోయినట్టే. బట్ ఎక్కడ ఏ పొజిషన్ ఓడిపోయారు, మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే చెప్తాను. వాళ్ళు ఓడిపోయారు, వీళ్ళు గెలిచేస్తారు, నెక్స్ట్ వాళ్ళు గెలిపారు. కానీ వీళ్ళకి కూడా ఓడిపోయినప్పుడు కూడా ఎవరు ఫస్ట్ ఓడిపోయారు, ఎవరు సెకండ్ ఓడిపోయారు, ఎవరు థర్డ్ ఓడిపోయారు, ఎవరు ఫోర్త్ ఓడిపోయారు డిసైడ్ చేసి మళ్ళీ అక్కడ బాండ్ ఇవ్వాలి. కాబట్టి వాళ్ళకి ఏం చేశారంటే వచ్చి పజిల్ని మళ్ళీ రీబిల్డ్ చేయాలి. ఎవరైతే ముందు రీబిల్డ్ చేస్తారో వాళ్ళకి మంచి పాయింట్స్ వస్తాయి, ఒక 30 పాయింట్లు 30 వస్తాయి. ఎవరైతే లీస్ట్గా ఎక్కువ టైం తీసుకుంటారో పజిల్ బిల్డ్ చేయడానికి వాళ్ళకి ఇది వస్తాయి. అందుకోసం యాక్చువల్గా పజిల్ కొట్టేగానే అక్కడతో టాస్క్ అయిపోయింది. కానీ వాళ్ళ పొజిషన్స్ కూడా, ఓడిపోయిన వాళ్ళ పొజిషన్స్ కూడా డిసైడ్ చేయాలి. కాబట్టి ఆ పజిల్ మళ్ళీ రీబిల్డ్ చేయాలి. సో దట్ వాళ్ళకు వచ్చే బాండ్ క్రియేట్స్ కొంచెం ఒక 5-10 పాయింట్లు బెత్తిడి ఎక్కువ వస్తాయి అన్నది టాస్క్ అనమాట. సో 20, 25, 30, 35 అన్నట్టు చెప్పారు. సో ఎవరైతే తక్కువ టైంలో పజిల్ బిల్డ్ చేస్తారని, ఎక్కడైతే ఈ 4 పజిల్ మొత్తం బాక్సులన్నీ పడిపోతాయో, పడిపోయిన దగ్గర నుంచి టైమర్ స్టార్ట్ అవుతుంది. అది కొడతాం దగ్గర నుంచి కాదు, అప్పటి నుంచి కొడతాం దగ్గర నుంచి కాదు, పడిపోతున్న దగ్గర నుంచి వీళ్ళు టైమర్ పడిపోగానే టైమర్ స్టార్ట్ అవుతుంది. తొందరగా కన్స్ట్రక్ట్ చేయాలి. అది ఫస్ట్ బ్యాచ్ ఆవిడే చూస్ చేశారు. ఎవరు, శ్రీముఖి గారు. నోకరాజ్ ఆశా వర్సెస్ అమీర్ అండ్ అభిమానిక గారు, పవన్ అండ్ అంజలి వర్సెస్ కళ్యాణ్ అండ్ వాసంతి గారు వర్సెస్ పవన్ అండ్ అంజలి గారు. నాకు ఇది ఏ బేసిస్ మీద చూస్ చేశారు నాకు అర్థం కాదు. టాస్లో, గీస్లో, చిట్టీలో, గిట్టిలో పెట్టి అందులో తీసి చూస్తుంటే బాగుండేది. అదర్వైజ్ శ్రీముఖి గారికి ఎందుకు, ఆవిడ మరి అలా ఆడిపిస్తున్నప్పుడు ఆవిడకి ఫేవరెటిజం ఏదైనా ఉంటే మరి దాని ప్రకారం చేస్తారని చెప్పి నాలంటాడు అంటే సమాధానం ఏముంటుంది, టీం దగ్గర ఉండదు కదా. పోనీ వాళ్ళు ఏమైనా ఒక అన్ఫేర్ అడ్వాంటేజ్ ఏదైతే ఉందో టాస్క్లో దాన్ని ఫేర్ చేద్దాం అనుకున్నప్పుడు అంజలి అండ్ పవన్ గారిని కూడా ఆడించుకుని ఉండాల్సింది. అంజలి అండ్ పవన్, వాసంతి గారు, కళ్యాణ్ గారిని తర్వాత ఆడించాల్సింది. వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకొని వచ్చేవాళ్ళు. ఏంటో నాకు ఇది కరెక్ట్గా అనిపించలేదు అనమాట. కనీసం చిట్టీలు తీసేసి ఇలా వచ్చింది అనుకుంటే పోనీ అనుకునేవాళ్ళం, ఓకే అని చెప్పి. లోపలికి వెళ్ళారు అందరూ, మిగతా కపుల్స్ లోపలికి వెళ్ళి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తాను. మహేష్ గారేమో నేను ఇలా ఎత్తుకుంటాను. సో భానుజాను వాళ్ళు అనుకుంటారు, భానుజాన్ ఏమో కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలి అని చెప్పి జాను భాను వాళ్ళిద్దరు ఫుల్ అనమాట. మాస్టర్ గారు కొడతారు చూసుకోవాలని చెప్పి. బట్ జాను ఏమంటుంది, వాళ్ళకి మైనస్ ఇదే. సేమ్ సిద్ధన్ సోనియాలో ఏది కనిపిస్తుంది, సోనియాలో ఏం కనిపించిందో జానులో కూడా ఇదే కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి మైనస్, మనకి ప్లస్ ఏంటంటే నువ్వు తొందరగా ఎత్తుకుంటే నేను ఫటాఫటాని కట్టేస్తా. మాస్టర్ గారు ఎత్తుకోలేరు, ఎత్తుకున్న ఎక్కువసేపు ఉండలేరు, వాళ్ళు కట్టలేరు, వాళ్ళకి అది డిసడ్వాంటేజ్ అయ్యిద్ది, మైనస్ అయ్యిద్ది అని చెప్పి ఊహల్లో ఉన్నారు. అది సో అక్కని మాస్టర్ లేపి పట్టుకోవాలి, అలా మనం కట్టి ఇచ్చాను ఇదిగా ఉన్నారన్నమాట. మాస్టర్ గారు ఏమో ప్రాక్టీస్ చేశారు. మాస్టర్ గారు నీతి గారిని ఎత్తుకున్నారు, ఎత్తుకుని భయాన్ని తీసే, వాడు భయపడుతున్నారు. ఫస్ట్ నువ్వు భయాన్ని తీసే, ఎత్తుకుని ఆయన పరిగెత్తారు, అటు ఇటు అటు పరిగెత్తారు. నాకైతే ఫుల్ కాన్ఫిడెంట్గా కనిపించారు ఆయన. ఇంతకన్నా కాన్ఫిడెన్స్ కావాలా అన్నారు. నాకైతే పిచ్చగా నచ్చారబ్బా, నచ్చారు ఆయన. ఎందుకంటే ఆయన కాన్ఫిడెన్స్ ఉండడం కాదు, మన పార్ట్నర్లో కాన్ఫిడెన్స్ నింపాలి, అది నింపి చూపించారు ఆయన. ఇంతకన్నా నీకు కాన్ఫిడెన్స్ కావాలా చెప్పు, భయాన్ని తీసేది అని చెప్పి నాకైతే భలే నచ్చారు. ఈ పర్టికులర్ టాస్క్లో
ఆయన ఆయన స్ట్రెంత్ చూపించడం కానీ ఆయన నీతు గారిని మోటివేట్ చేసిన విధానం కానీ ఏదైనా సరే ఆడదాం కొడదాం ఎట్టి బస్సులు కొట్టాలి అంటాం కానీ ఆయన మైండ్లో నాకు తెలిసి ఆ ఎంటైర్ టాస్క్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను అనుకోవటం బ్యాక్ ఆఫ్ ద మైండ్ స్టేజ్ల మీద 2 వారాల ముందు బాను గేమ్ ఆడి చూపి అన్న మాటే ఆయన మైండ్లో రన్ అవుతుంది. పాప కూడా నాకు తెలిసి సెకండరీ అయిపోయి ఉంటుంది ఆ స్థితిలో. ఫస్ట్ ఆ బాను అన్న మాటలకు నేను సమాధానం చెప్పాలి అన్న థింగ్ ఆయన మైండ్లో నాకు తెలిసి రన్ అవుతూ ఉంటుంది. అంటే నేను ఆయన ఇప్పటివరకు చూసి ఆ బిగ్ బాస్లో చూసి ఇక్కడ చూసి అర్థం చేసుకున్న దాన్ని బట్టి చెప్తున్నాను బయట నేను చూసి. ఇవన్నీ చూసినప్పుడు నాకు అరే అంజలి గారు 2 లోపల వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు కదా కొంచెం అది అని చెప్పి అనిపించింది, వాళ్ళకి అన్ఫేర్ అడ్వాంటేజ్ అవుతుంది కదా అని చెప్పి. నెక్స్ట్ స్టార్ట్ అయింది గేము. అంజలి పవన్ గారు వాళ్ళు తాడు కట్లా పోతున్నారు, వాళ్ళకి ఆ ముడేయటం అనేది అసలు రావట్లేదు. ఈ ఎంటైర్ టాస్క్లో మేజర్ థింగ్ మనం యాజ్ అ పేరుగా ఫిగర్ అవుట్ చేయాల్సింది ఏంటంటే తాళ్ళు ముళ్ళేయటం. ఈ తాళ్ళు పైన ఎక్కిన వాళ్ళు ముడేయాలి. వీళ్ళకి ఇక్కడ సింపుల్గా ఒక చిన్న లాజిక్ ఉంది, అది కనుక పట్టుకొని ఉంటే ఈజీగా అయ్యేదేమనిపించింది. అంటే అట్లీస్ట్ స్టార్టింగ్లో అది అర్థం కాకపోయినా, నాకు స్టార్టింగ్లో అర్థం కాకపోయినా ఎక్కాం వేస్తున్నారు, వేయలేకపోతే ఏం చేయాలి, కింద దిగిపోయి 2 తాళ్ళు తీసుకొని అక్కడ ఒకసారి ముడేసి ఎలా వేస్తున్నాం ఏంటి అని చెప్పి కింద నుంచొని ప్రాక్టీస్ చేస్తే తర్వాత పైకి ఎక్కి కట్టేసుకోవచ్చు. అంతే కదా, 2 తాళ్ళు కింద ప్రాక్టీస్ చేస్తే పైన కట్టచ్చు. అనవసరంగా పైనుంచొని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కింద వాళ్ళకి స్ట్రెంత్ ఎక్కువ, మోస్తున్న వాళ్ళకి ఇది ఎక్కువ కదా, అవ్వట్లేదు అన్నప్పుడు దిగిపోయి చేయాల్సింది. ఇది చేసింది ఒకే ఒక పేరు అని అనిపించింది, చెప్తానండి. అమీరేమో వాళ్ళు కట్టలేకపోతున్నారు, థిక్గా ఉన్నాయి, థాట్స్ చాలా లావుగా ఉన్నాయి, ముడి దొరకటం అంత ఈజీ కాదు. అమీర్ అండ్ అభిమానిగా కట్టలేకపోతున్నారు. ఆ నూకరాజు ఆశ మాత్రం రెచ్చిపోతున్నారు, అసలు మామూలుగా కాదు. వాళ్ళని ఏమని అనాలి, వాళ్ళని ఏమని పొగడాలి, వాళ్ళ గురించి ఏం చెప్పాలో కూడా నాకు ఇప్పుడు అర్థం కావట్లా. ఎత్తుకోవటం ఇదంతా ఒక విషయం అయితే, వాళ్ళు ముళ్ళు వేయటం కానీ ఏదైనా సరే, అంటే వాళ్ళు మట్టిలోంచి వచ్చారు కదా, చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. ఎన్ని పనులు కొంచెం ఆ పనులు ఈ పనులు చేసి వచ్చారు కదా, ఏదైనా అది వేరే. సో వాళ్ళు చాలా ఈజీగా ఫిగర్ అవుట్ చేశారనిపించింది. ఇంకోటి ఏంటంటే ఆశ నూకరాజుని ఎత్తుకుంది నూకరాజు ఆశ భుజాల మీద నుంచున్నాడు, ఆశ మోస్తుంది. నాకు అసలు పక్క నుంచి శ్రీముఖ్ గారు అరే 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 ఏందిరా మీరు అరే ఏదేదో చేశారబ్బా, మామూలుగా కాదు. సరే, ఇంకో సైడ్ ఏమో కళ్యాణ్ వాసంతి వాళ్ళు తాళ్ళు కడతా ఉన్నారు. నెక్స్ట్ శ్రీముఖ్ గారు, వాసంతి గారు టవర్ ఎక్కుతున్నారు, పక్క నుంచి టవర్ ఎక్కి టవర్ బెంచ్ కడుతున్నారు. ఇదేం చేయాలి శ్రీముఖ్ గారు, డిస్క్వాలిఫై చేయాలి అసలు నన్ను అడిగితే. ఏంది అది? సో డిస్క్వాలిఫై చేయకుండా చెప్తారనమాట, వాసంతి టవర్ మీద ఎక్కి కట్టేస్తున్నావు, కాదు పార్ట్నర్ మీద ఎక్కి కట్టాలి, ఎక్కడ ఎక్కారు మీరు, పార్ట్నర్ని ఎత్తుకోమన్నా కదా, ఒక తాడు తీసేసి అని చెప్పి ఒక తాడు తీశారు, అయిపోయిందా, మళ్ళీ కళ్యాణ్ టవర్ ఎక్కాడు. ఇక్కడైనా డిస్క్వాలిఫై చేయాలా? ఏంది ఇది, మీరు ఏంటి మీకు చెప్తుంటే అర్థం కదా, రూల్ కదా. ఇదే బిగ్ బాస్లో ఉండి ఇదే సంచాలకం ఉండే స్పాట్ డిస్క్వాలిఫికేషన్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోండి. అది శ్రీముఖ్ గారు చేయాల్సినది అక్కడ వస్తుంది. అదర్వైజ్ ఏంటంటే ఏదో ఫేవరిటిజం చూపిస్తున్నట్టు ఉంటుంది నాకు. అంతే కదా, ఇప్పుడు నీకు రూల్ పెట్టారు, పార్ట్నర్ ఒకళ్ళు ఎత్తుకొని కట్టాలి, నువ్వు ఎత్తుకొని కట్టకుండా టవర్ మీద కట్టారు. సరే, ఒక వార్నింగ్ ఇచ్చారు, ఒక వార్నింగ్ ఇచ్చిన తర్వాత మీరు మళ్ళీ రిపీట్ చేస్తుంటే మిమ్మల్ని ఏం చేయాలి, చేయలే. అంజలి అండ్ పవన్ గారు ఇక్కడ దీని మీద చూసారో తెలియని ఆర్గ్యూ చేయాలి, అసలు ఏంటి అలా ఇల్లుగా ఆడుతున్నారు, మీరేం వాళ్ళని డిస్క్వాలిఫై చేయట్లేదు అది అని చెప్పి అయిపోయింది. నెక్స్ట్ నూకరాజు కట్టేశాడు, కింద బాల్ కూడా కట్టేశాడు, బాల్ పైనుంచి వెళ్ళిపోయింది. తగలటం అంటే పక్క నుంచి ఇక్కడ పైనుంచి వెళ్ళిపోయిందంటే తాడు తగ్గింది కదా, తాళ్ళు కట్టుకోవాలి కదా, వెళ్ళి చెక్ చేసుకోవాలి కదా. సో ఏమీ లేకుండా మళ్ళీ ఏదో ఒక తాడు కట్టి మళ్ళీ కొడతా ఉన్నాడు, ఇంకా తగ్గింది. అంటే తాళ్ళు అయిపోతాయి కదా, వెళ్ళి ఫస్ట్ తాళ్ళు నీట్గా కట్టుకోవచ్చు కదా, ఎవరు అసలు అంత దూరం కూడా రాలేదు, పక్కన చూస్తే కనిపిస్తుంది కదా, ఎందుకు అంత ఇదిగా. సరే, మొత్తానికి కట్టాడు, తాళ్ళు కొట్టాడు, పడ్డాయి, కింద 2-3 ఉండిపోయినాయి, అవి కూడా పడిపోయినాయి. నూకరాజు కొట్టేపాటికి మిగతా వాళ్ళు ఎవరు పెండులం కూడా కొట్టడం సంగతి పక్కన పెట్టండి, అంటే ఎంత స్పీడ్గా వాళ్ళు టాస్క్ ఫినిష్ చేశారన్నది అర్థం చేసుకోండి. ఇంక వీళ్ళని పొగట్టడానికి నా దగ్గర మాటలు, మీరు తోపులు, మీరు సూపరు, మీరు బంపరు, మీరు డోపరు అని చెప్పి టాస్క్ ఆడే విధానం వాళ్ళిద్దరిని పొగట్టడానికి లేదు అసలు. ఆశని కానీ నూకరాజు కానీ నెక్స్ట్ లెవెల్ అంతే. ఆశ తాళ్ళు ముడేసిన విధానం, దాని తర్వాత నూకరాజు ముడేసిన విధానం, కొట్టిన విధానం, ఆశ నూకరాజుని ఎత్తుకోవడం, నూకరాజు ఫస్ట్ ఆశని ఎత్తుకోవడం, ఇద్దరికిద్దరే అబ్బా, ఇద్దరికిద్దరే. ఇంక వేరే మాటలు లేవు వీళ్ళ కోసం చెప్పడానికి, ఇంతకన్నా ఎక్కువ పొగడలేను కూడా. సూపర్గా ఆడారు టాస్క్ మాత్రం. నెక్స్ట్ పవన్ గారు ఇంకో సైడ్ కడతా ఉన్నారు, ఆయన కట్లు అవుతుంటే మిగతా అన్నీ వచ్చేస్తున్నాయి. వాళ్ళకి ముడి అనేది అసలు ఫిట్ అవ్వాల, వాళ్ళకి ఆ లాజిక్ దొరకలేదు. వాళ్ళిద్దరు కింద దిగి మరి ట్రై చేసి ఉంటారు, మనకు చూపించకపోవచ్చు కానీ 2 తాళ్ళు కరెక్ట్గా ముడేసుకొని ఇట్లా లాగు చూడు అని చెప్పి చూసుకొని ఇంకా ఇలా ముడేయాలి అని చెప్పి ఆ ముడిలు ఎలా వేయాలనేది ఫిగర్ అవుట్ చేసుకొని పైకి కట్టుకొని ఉంటే బాగుండేదేమో అనిపించింది. వీళ్ళనే కాదు మిగతా వాళ్ళు కూడా. సో కళ్యాణ్ ఇంకో సైడ్ కళ్యాణ్ కట్టేశాడు.
నెక్స్ట్ దాని తర్వాత అంజలి గారు తన కట్టలేకపోతున్నారని చెప్పి పవన్ ఎత్తుకొని ట్రై చేశారు. ఆవిడైతే కింద కూర్చుండిపోయాడు, పవన్ ఆడ మీద నుంచున్నారు. నాకు అనిపించింది అదే వీళ్ళు కూడా వదిలేసింటే వీళ్ళు కూడా ప్రాక్టీస్ చేసుకుని వచ్చేవాళ్ళు కదా అప్పుడు అనిపించింది అనమాట. అప్పుడు రాసుకున్న పాయింట్ అది. ఈ లోపల కళ్యాణ్ అండ్ వాసంతి వాళ్ళు కూడా ఫినిష్ చేశారు బాగుంది. కళ్యాణ్ ఇది లైక్ ఫుల్ ఆన్ అగ్రెసివ్ యా అని చెప్పి ఓ సర్లే అనుకున్నాను. సరే సో దాని తర్వాత ఇంకా ఎప్పుడైతే అంటే నోకరాజు గారు కొట్టేశారో వెంటనే అభిమానిక గోల్ పజిల్ పెట్టడం స్టార్ట్ అయింది. ఇప్పుడు అభిమానిక గోల్ పజిల్ పెట్టడం స్టార్ట్ వర్సెస్ అంజలి గారు పజిల్ పెట్టడం స్టార్ట్ అంటే కాదు, వాళ్ళ టైమింగ్ డిఫరెంట్. అక్కడ 0 నుంచి వాళ్ళ కౌంట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎప్పుడైతే కళ్యాణ్ కొట్టాడో సో అక్కడ నుంచి అంజలి గారు పెట్టడం స్టార్ట్ అయింది. ఇప్పుడు కళ్యాణ్ కొట్టేశాడు. కళ్యాణ్ బాగా ఆడాడంటే బాగా ఆడాడు, కానీ కళ్యాణ్ అంత అగ్రెసివ్ చూపించినప్పుడు కంపేర్ చేసుకుని పక్కన నోకరాజ్తో అంజలి గారితో కంపేర్ చేసుకోవడం కాదు, నోకరాజ్తో కంపేర్ చేసుకుని నోకరాజ్ ఎప్పుడు ఫినిష్ చేసి పడుకున్నాడు. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నోకరాజు కన్నా ముందు ఫినిష్ చేసి కొట్టుంటే ఎస్ అనుకోవచ్చు. అప్పుడు నువ్వు అంజలి అండ్ పవన్ గారి మీద కాదు నోకరాజు గారి మీద కూడా గెలిచినట్టు ఉండేది. ఇక నోకరాజు గారి మీద గెలనట్టేగా, నోకరాజ్ కంపేర్ చేసి సెకండ్ ప్లేసేగా. ఎందుకు అంత అగ్రెషన్? ఏంది అంజలి గారి మీద గెలిచా, వీక్ పీపుల్ మీద గెలిచా, వీక్ ఇన్ ద సెన్స్ టాస్కుల పరంగా. సరే నెక్స్ట్ ఆ పజిల్ పెట్టడం స్టార్ట్ చేశారు. అభిమానిక గారు పజిల్ అయిపోయింది. సో అవ్వలేదు చూసుకున్నారు, మళ్ళీ లేదు తప్పని చెప్పి మళ్ళీ పెట్టారు. చివరికి ఒకటి పోయింది నాకు తెలిసి. దాని తర్వాత అంజలి గారు పెట్టారు. సో వాళ్ళ టైమింగ్ డిఫరెంట్, వీళ్ళ టైమింగ్ డిఫరెంట్. దాని తర్వాత ఇంకా వాళ్ళ పజిల్ కూడా కంప్లీట్ అయింది. అభిమానిక గారితో ఒకటైతే రాంగ్ అయితే ఉంది, మరి శివ గారు ఏం చేస్తారు ఏంటని నేను అనుకుంటా ఉన్నాను. సరే నోకరాజ్ ఫస్ట్ ఫినిష్ చేశాడని చెప్పారు, అమీర్ అండ్ అభిమానిక పజిల్ పోగొట్టారని చెప్పారు. కళ్యాణ్ వాసంతి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మీరు కూడా కూల్ చేశారు అది అని చెప్పి, అండ్ అంజలి అండ్ పవన్కి అవకాశం కూల్ చేశారని చెప్పారు. శ్రీముఖ్ గారు చెప్పిన మాటలు అని, మీకు టైం తక్కువ ఉన్నప్పటికీ మీ పజిల్ మీరు కరెక్ట్గా ఫినిష్ చేశారని చెప్పి అంజలి పవన్ గారు చెప్పారు. సో వాళ్ళ టైము వీళ్ళ టైం 0-0 డిఫరెంట్ అని ఇక్కడ అర్థమైపోయింది నాకు. సో లెవెల్ 2కి క్వాలిఫై అయింది ఎవరా అంటే నోకరాజ్ అండ్ ఆశా గారు, కళ్యాణ్ అండ్ వాసంతి గారు. వాళ్ళు నాకౌట్ అయిందంటే అమీర్ అండ్ అభిమానిక గారు, అంజలి అండ్ పవన్ గారు నాకౌట్ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ బ్యాచ్ కూడా పిలుద్దాం, దాని తర్వాత ఎవరు ఏ పొజిషన్స్లో ఉన్నారో దాన్ని బట్టి బాండ్ క్రియేట్స్ ఇద్దాం అని చెప్పి అనుకున్నారు. దాని తర్వాత అభిమానిక గారు మాట్లాడారన్నమాట, నేను కొంచెం లాస్ట్ అయిపోయాను, అంటే పజిల్ కూడా ఫినిష్ అవ్వదు కదా, దట్స్ వై ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్. ఏంటి అంటే ఛాలెంజ్ అప్పుడు నేను భయపడలా ఎలా చేయాలి ఏంటి అని చెప్పి, బట్ ఒక డిసప్పాయింట్మెంట్ ఆయన లెట్ డౌన్ చేశానేమో, ఆయన కరెక్ట్గానే ఉన్నారు నేను కరెక్ట్గా ఆడలేదేమో అని చెప్పి నాకు అక్కడ డిసప్పాయింట్మెంట్ అని చెప్తే సమ్ థింగ్స్ ఇట్ హ్యాపెన్స్ అంతే, ఓడిపోయిన వాళ్ళు అందరూ ఇది కాదు కదా. అంజలి గారు ముడి వేయటానికి అదే ఎందుకు ఓడిపోయి ఏంటి అని చెప్పితే ముడి వేయటానికి బలం సరిపోలేదు, కింద సరిపోయింది అవ్వట్లేదు ముడి వేయటం అని చెప్పేసి ఆ ముడిలోనే లాజిక్ పట్టుకోవాలి. ఎంటైర్ గేమ్లో ఉన్న బేస్ లాజిక్ ఆ ముడి వేయటం, అది ఫిగర్ అవుట్ చేయకపోతే ఇంక ముందుకు వెళ్ళలేరు. అదే జరిగింది ఇలా కీలకే కాదు, ఇంకా ఇద్దరు కూడా అలాగే జరిగింది అనమాట. శ్రీముఖ్ గారు ముడులు జారిపోతున్నాయి, షోలో మనం ఉండే అవకాశాలు కూడా కరిగిపోతున్నాయి చూసుకోండి అని చెప్పి, ఇది కొంచెం ఎంకరేజింగ్ అనిపిలా. శ్రీముఖి ఈజ్ నాట్ అంటే ఆ వర్కౌట్ అవ్వట్లేదు పక్కన వాళ్ళకి, అది కొంచెం డిస్కరేజింగ్గానే మాట్లాడి అనిపించింది. సరే ఈ షుడ్ కీప్ ప్రేయింగ్, మిగతా వాళ్ళు మీకన్నా ఎక్కువ టైం తీసుకొని ఫినిష్ చేస్తేనే మీకు బాండ్ గేట్స్ ఎక్కువ వస్తాయని చెప్పి, అప్పుడు కింద నుంచి 4th పొజిషన్లో ఉండే అవకాశం ఉంటుంది. మిగతా ఇద్దరు కూడా ఆ పజిల్ కనుక ఎక్కువ లేట్గా పెడితే అప్పుడు అంజలి గారికి ఎక్కువ అడ్వాంటేజ్ అయిద్దని అని చెప్పి. సరే మిగతా వాళ్ళు వచ్చారు, వాళ్ళది కూడా స్టార్ట్ అయింది. స్టార్ట్ అవుతాంటే ఇక్కడ సోనియా సిద్ధుని తాడు తీసుకురమ్మంటది, చిన్న తాడు తెస్తాడు సోనియా, నీ అబ్బా పెద్ద తీసుకురారా అని చెప్పి గట్టిగా సోనియా నచ్చింది అనుకుంటాను, నీ అబ్బా పెద్ద తీసుకురారా అని చెప్పి అరుస్తూ ఉంటారు. ఓ పక్కన శాండ్రా మహేష్ గారు శాండ్రా గారు ఎత్తుకున్నారు. మహేష్ గారు ఆ సోపాలు పడ్డారయ్యా, శాండ్రా గారు పాపం భయపడుతున్నారు, ఆవిడకి భయం వేస్తుంది, కట్టలేకపోతున్నారు. నీతు గారు ఒక పక్కన నటరాజ్ మాస్టర్ గారు, నీతు గారు అన్స్టాపుల్, నీతు గారు కడుతున్నారు, వాళ్ళ దగ్గర అక్కడ బిరిగినట్టు అనిపిలా. వేరే మహేష్ అండ్ సోనియా అండ్ సిద్లో సోనియా సరిగ్గా కడుతుంది కానీ ఉండట్లేదు అనిపిస్తుంది. నెక్స్ట్ శ్రీముఖ్ గారు ఇక్కడ శాండ్రా గారు చెప్తున్నారు, మిగతా వాళ్ళని చూడు శాండ్రా, వాళ్ళు ఎలా ముడేస్తున్నారు ఏంటి అని చెప్పి. లాస్ట్ టైం కూడా స్విమ్మింగ్ పూల్ ఎట్లాగే చెప్పారు, తర్వాత వీకెండ్లో అది కొంచెం బ్యాటర్ అయింది, మళ్ళీ సలహా ఇచ్చారు, మరి ఇవ్వకుండా ఉంటారండి, ఇస్తున్నారు. మహేష్ గారు ఏమో నువ్వు అసలు పడిపోతున్నా అన్నట్టు శాండ్రా గారు పడిపోతున్నాను భయం వదిలే నువ్వు పడిపోవాలి అని చెప్పి ఎత్తుకోవటమే కాదు, ఆయన చేతిలో ఒక యాంగిల్లో పెట్టి నుంచోబెట్టి లిఫ్ట్ చేస్తున్నారు, చాలా కంఫర్టబుల్గా ఉంచారు. కానీ ఆవిడకి ఏంటి భయపడుతున్నారు అనమాట. కానీ తాడు పట్టుకున్నారు కదా, ఎందుకు భయపడుతున్నారు, తాడు అనేది ఒకటి ఉంది కదా, మాయతో తూగిపోతే మళ్ళీ తాడు పెట్టేసుకుంటారు కదా, కట్టాలి. కానీ ఆవిడ భయం మాత్రం ఆవిడని వదలలేదు అనమాట. దాని తర్వాత ఇంకా ఆవిడ ఏడుస్తూ ఉంటే కింద నుంచి మహేష్ ఆ తాళ్ళు కట్టడం ఇవన్నీ చూపిస్తూ ఉన్నారు ఆవిడకి. నటరాజ్ మాస్టర్ గారు ఇంకో పక్కన కట్టేసి కొట్టేస్తున్నారు, పడతా ఉన్నాయి, ఇంకా 2 మిగిలిని కొట్టేశారు. మాస్టర్ గారు సూపర్ సార్, ఫెంటాస్టిక్. అంతే, ఆయనలో ఏదైతే అది ఉందో ఎట్లాగైనా గెలాలి అని చెప్పి ఆ తపన కనిపించింది. నీతు గారు మాస్టర్ గారికి చాలా అడ్వాంటేజ్ అయ్యారు. ఆవిడ కూడా భయపడకుండా, ఆవిడ కూడా అంతే ఇదిగా ఆ ముడిలేయటం, ఆ లాజిక్ పట్టుకోవటం, ఫిగర్ అవుట్ చేయటం సింపుల్గా అయింది.
ఇద్దరికిద్దరే ఈసారి ఇద్దరు చాలా కోఆర్డినేట్ చేసుకొని కమ్యూనికేట్ చేసుకొని ప్రాక్టీస్ చేసి పక్కా ప్లానింగ్గా అమలు చేసుకున్నారు. చాలా బాగా ఆడారు, అబ్సల్యూట్లీ సూపర్. ఇక్కడ నాకు ఒక డైలాగ్ గుర్తు వస్తుంది. మాస్టర్ గారు భాను గారు తీసుకుంటే, ఇది సింహంతో వేట కాదురా, నటరాజ మాస్టర్ గారితో ఆట, అంత ఈజీగా ఉండదు. సింహాన్నైనా వేటాడొచ్చు కానీ నటరాజ మాస్టర్ గారితో ఆడి ఓడించడం అంటే అది ఆయన హైలో ఉన్నప్పుడు ఇంపాసిబుల్. వాళ్ళు ఇంకా ముడులు కూడా ఇలా ఈయన కొట్టేశారు. ఓ పక్కన పోయి వాళ్ళు ఏమైనా చేస్తున్నారని చూస్తే జాను భాను గారు వాళ్ళకి ముళ్ళేయటం రావట్లా, ఏంటి తాడు కనిపించట్లా, అన్ని ముళ్ళే కనిపిస్తున్నాయి. పాపం వాళ్ళకి ఆ లాజిక్ పట్టుకోవాలా. సిద్ధన్ సోనియాది ఆ ముడి లాజిక్ మిస్ అయింది, భాను జానుది మిస్ అయింది, మహేష్ అండ్ శాండ్రాది మిస్ అయింది. అందరితో ఆ ముడి లాజిక్ మాత్రం మిస్ అవుతాను. ఎవరైతే ఫిగర్ అవుట్ చేశారో వాళ్ళు తొందరగా కొట్టేయగలిగారు అనమాట. సో ఏడుస్తూ ఉన్నారు శాండ్రా గారు. ఏడవకని చెప్పి ఆపి ఆవిడ దించి ఎలా ముళ్ళేలో చూపించి మళ్ళీ ఎత్తుకొని మహేష్ గారు శాండ్రా గారు చెప్తే నాకు బాహుబలి సినిమా గుర్తొచ్చింది. ఏది మరణం దేవసేన అన్నట్టు అనమాట. దించి నీట్గా చూపించి ఎక్కిచ్చి కట్టు నేను చూసుకుంటున్నారు. కట్ చేస్తే అటు తిరిగి ఇటు తిరిగేపాటికి వద్దగల్ మహేష్ పెండ్లం కడుతున్నాడు. నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఎవరైనా వచ్చి మధ్యలో కట్టేశారా, ఏమైనా మ్యాజిక్ జరిగిందా, ఏం జరిగిందో తెలియదు. చూసుకుంటే ఆయన పెండ్లం కట్టి ఆయన హైట్ చూసుకుంటున్నాడు వెళ్ళి పడిద్దా పడదా అని చెప్పి. నాకు ఎప్పుడు కట్టేశారనిపించింది. ఇంకో పక్కన సిద్ధన్ సోనియా వాళ్ళు కడతా ఉంటే అదేమో ముళ్ళు ఊడిపోతుంది. పెండ్లం కూడా కట్టేశారు వాళ్ళు, కానీ పెండ్లంతో పాటు 4 ఎక్కడ మధ్యలో తాడుంది అక్కడ ఊడిపోయింది. ముందు ముడులు కట్టి లాగి చూసుకోవాలి, ఎందుకంటే లూజ్గా ఉంటే గట్టిగా ఒక పేరు ఎవరో లాగి చూసుకున్నారు. లూజ్గా ఉంటే నటరాజ్ మాస్టర్ గారు అనుకుంటా లాగారు కూడా, కొంచెం హైట్ సరిపోతే కొంచెం లాగారు అంటే ముడులు కొంచెం టైట్ కొంచెం హైట్ పెరుగుతుంది అది అని చెప్పి లాగి చూసుకుంటే ఏమన్నా లూజ్ ఉన్నా తర్వాత ఇసిరినప్పుడు పెండ్లు ఇసిరినప్పుడు పడిపోకుండా ఇదిగా ఉంటుంది కదా. మహేష్ కొడుతున్నాడు, గేమ్ ఇస్ స్టిల్ ఆన్, లుక్ సెండ్రా లుక్ చూడు. సో మా గేమ్ చూడటం లేదో పక్కన మాట్లాడతారు కదా, చూపిస్తాను మా గేమ్ చూడటం లేదేమో అని చెప్పి నేను ఐ లవ్ యూ శాండ్రా చూడు అని చెప్పి అరుచుకుంటా ఐ వాంట్ టు షో ఎవ్రీ వన్ దట్ మహేష్ అండ్ శాండ్రా ఆర్ బ్యాక్ అని చెప్పి ఆయన చూడు అంటే శివుకి చూస్తున్నా ఐ లవ్ యూ శాండ్రా అని చెప్పి ఆయన కొడతా ఉంటే భలే అనిపించింది. సో శాండ్రా గారిని మోటివేట్ చేసుకుని ఆయనకి అంత ఈజీ కాదు, ఆయనది కూడా సూపర్ నెక్స్ట్ లెవెల్. సో అది నాకైతే మాత్రం బాహుబలి సీన్ గుర్తొచ్చింది అనమాట. సిద్ధన్ సోనియాదేమో పక్కన ఊడిపోయింది, మహేష్ ఇంకా 2 ఉన్నాయి. శాండ్రా గారు ఏమో శాండ్రా గారికి ఐ లవ్ యూ శాండ్రా అంటే ఐ లవ్ యూ నాన్న అని చెప్పాడు. లైవ్ చెప్పినట్లా పడుతుంది అని చెప్పి మహేష్ కనగానే ఇంకా ఆయన కూడా ఇంకా 2 నిమిషాలు లవ్ చెప్పాడు, కొట్టేశారు. కొట్టేగానే ఇంకా సిద్ధన్ సోనియాకి అసలు సిద్ధన్ సోనియా వాళ్ళు కట్టి కొడుతున్నప్పుడే వాళ్ళు డౌన్ అయిపోయారు. అక్కడే ఓటం ఒప్పేసుకున్నట్టు వదిలేసుకున్నారు వాళ్ళు, అయిపోయింది అక్కడే ఓడిపోయింది వదిలేసారు అనమాట. ఇంకా సోనియా పజిల్ స్టార్ట్ చేయాలంటే వెళ్ళి సోనియా గారు పజిల్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ముందనుకున్న మాటలన్నీ మైండ్లో రన్ అవుతూ ఉంటాయి, అందుకని అన్ని మాటలు వదిలేయకూడదు. అప్పుడప్పుడు ఈజీగా మనం పజిల్ మీద ఫోకస్ చేయగలం. సో మహేష్ అండ్ శాండ్రా గారు అమేజింగ్, వాళ్ళది అయిపోయింది. వీఆర్ డన్ అంటే వీఆర్ డన్నా, వీ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ అని చెప్పి శాండ్రా గారు అమాయకంగా అడుగుతారు. వీ డోంట్ నీడ్ టు ఎనీథింగ్ అది అని చెప్పి సామా ఈజ్ బ్యాక్. సామా అంటే శాండ్రా అండ్ మహేష్ అనమాట. సామా నాకు అర్థమైంది సామా అన్నట్టు, సామా ఈజ్ బ్యాక్ అని అనౌన్స్ చేసుకొని ఇంకా లోపలికి వెళ్ళారు అనమాట. ఇప్పుడు మహేష్ అండ్ శాండ్రా కూడా వీళ్ళే సెలెక్ట్ చేసుకుని సిద్ధన్ సోనియాని వీళ్ళు సెలెక్ట్ చేసుకొని కనుక వీళ్ళు ఓడిపోతే వీళ్ళకి పరుగు తక్కువ, అది దట్టు మేము వాళ్ళకన్నా స్ట్రెంత్ ఎక్కువ అది అని చెప్పి మాటలు చెప్పిన తర్వాత ఓడిపోతే ఇంకా ఇది. సో గెలిచారు కాబట్టి బతికారు, లేదంటే ఇప్పుడు ఈయన ఏమంటారు మీకు అవసరమా మాటలు ఏం చెప్పని అంటాం కదా, అదే ప్రాబ్లం, ఎక్కువ మాటలు చెప్పకూడదు. సో మేము చాలా హ్యాపీ, ఫైనల్లీ ఎవరి సపోర్ట్ లేకుండా గెలిచాం, అది చాలు అది అని చెప్పి. సో భాను జాను గారు ఈ లోపల పజిల్ డన్ అయింది. దాని తర్వాత సోనియా కూడా డన్ అన్నారు, కానీ పజిల్లో మిస్టేక్ కనిపిస్తూ ఉంది. మధ్యలో అనగానే శివుకి అని అనుకున్నారు. సిద్ధేమో ఏదో తేడా జరిగినట్టుందంటే మళ్ళీ వెళ్ళి మార్చారు ఆవిడ, డన్ అని చెప్పేసిన తర్వాత మార్చారు, గుర్తుంచుకోండి. దాని తర్వాత షిముక్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందది అయిపోయింది తర్వాత అందరికన్నా ముందు స్పీడ్తో కంప్లీట్ చేసింది. జాను బానిని బీట్ చేసి నటరాజ్ మాస్టర్ అయ్యి అని చెప్పి సో జాను బానిని బీట్ చేశారంటే నటరాజ్ మాస్టర్ గారు మాట్లాడతారు కదా, చూపించారు. బాను ఆడి చూపించన్నారు, ఆడి చూపించా ఓడి పంపించా అని చెప్పి డైలాగ్ కూడా వేశారు ఆయన. బాగుంది, గెలిచాం కాబట్టి గెలిచేసి మాస్టర్ గారు ఒక స్వింగ్లో ఉంటారు, అవన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఓడిపోయినప్పుడు కూడా అంతే ఇదిగా ఓటమని తీసుకుంటే మాస్టర్ గారు నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తారు. ఆయన ఓడిపోయినప్పుడు ఏమో సింహంలాగా గెలిచినప్పుడు ఏమో సింహంలాగా డైలాగ్, ఓడిపోయినప్పుడు ఇంకోలా బిహేవ్ చేస్తే ఏమవుతుందంటే అప్పుడు జనాలకి ఇది అవుతారు, అది ప్రాబ్లం. అది ఆయన మనకి ఈ షో తర్వాత తెలుసుకోవచ్చు, లేని మనం ఏం చేయలేము. దాన్ని శ్రీముఖ్ గారు స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అయింది అని అంటారు. సో మహేష్ నువ్వు బ్యాక్ వచ్చేసాడు, సో మహేష్ కూడా గెలిచారని చెప్పారు. జాను బాను ఏమైందంటే బాను ముడి ఆ నాట్ ఏదైతే ఉందో అది అర్థం కాలేదు అక్క అని చెప్పి జేజే అర్థం కాలేదు అన్నారు. జానేమో బాను బాస్కెట్బాల్ ఆడేస్తాడు కొట్టేస్తాడు అనుకున్నాను అది అని చెప్తుంటే, కొట్టేయాలంటే ముందు బాస్కెట్బాల్ కట్టాలి కదా, ఆ పెండ్లం ఆ బాల్ అది కడితే అప్పుడు పెండ్లలో స్వింగ్ చేసుకొని ఏదైనా చేయొచ్చు.
శివ గారు మహేష్ అండ్ శాండ్రా వర్కౌట్ అయిందా? సో బీట్ చేయగలుగుతాం, వీక్ అన్నారు, నిరూపించారు మహేష్ అయ్యి అని చెప్పి. అంటే వాళ్ళు వీక్ అన్నారు కదా, నిరూపించారు. రీస్టార్ట్ రీబిల్డ్ రియల్ లైఫ్ అంది మీలోనే చూస్తున్నాను. మీరు లెవెల్ 2 క్వాలిఫైర్, ఎందుకంటే వెనక్కి వెళ్ళిపోయారు, మళ్ళీ రీస్టార్ట్ చేశారు, రియల్ లైఫ్లో వచ్చారు, మళ్ళీ రీబిల్డ్ చేసుకున్నారు అయ్యి అని చెప్పి. మేము గెలుస్తామన్న సిద్ధు సోనియా లాస్ట్ వీక్ కూడా మీరు ఫస్ట్లోనే ఎలిమినేట్ అయిపోయారు, ఫస్ట్ లెవెల్లో ఎలిమినేట్ అయిపోయారు. దిస్ వీక్ ఆల్సో నాకౌట్ అయిపోయారు, అది కూడా 100 బాండ్ క్రేట్లకి జరిగిన దాంట్లో చూసుకోండి. స్లిప్ అయిపోతున్నారు అది అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్లోకి వెళ్ళబోతున్న నలుగురు ఎవరంటే నూకరాజ్ ఆశ, కళ్యాణ్ వాసంతి గారు, సో నటరాజ్ అండ్ నీతి గారు, మహేష్ అండ్ శాండ్రా గారు. సో మీ నలుగురు నాకు ఇక్కడ కూడా నూకరాజ్ అండ్ ఆశ గారు ఎంత స్పీడ్తో గెలిచారు అలాంటిదేమో ఈ నలుగురిలో కూడా విన్న స్పీడ్ ఏంటని చెప్పుంటే బాగుండేది అనిపించింది. ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అని జస్ట్ మనం తెలుసుకోవడానికి. మనకైనా ఇవ్వాల్సింది కింద వాళ్ళకి అయిపోయినా సరే. మీ నలుగురు లెవెల్ 2 క్వాలిఫై అయ్యి 100 బాండ్ క్రేట్స్ గెలుచుకునే రేంజ్లో ఇంకా ఉన్నారు అని చెప్పారు. ఈ లెవెల్లో నాకౌట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతున్నారు అంటే ఈ వారం పూర్తిగా ఇంకా ఆడకుండా చప్పట్లు కొట్టుకునే బ్యాచ్ ఎవరు అంటే అందులో బాండ్ క్రేట్స్ 20 బాండ్ క్రేట్స్తో అందరికన్నా లీస్ట్గా పెనాల్టీ 1 మినిట్ పెనాల్టీతో ఫినిష్ చేసింది ఎవరంటే 27 minutes 43 seconds 10 ఫినిష్ చేసి లాస్ట్ పొజిషన్లో అమీర్ అండ్ అభిమానిక గారు. 1 minute పెనాల్టీ దేనికంటే అభిమానిక గారు ఒక బాక్స్ సరిగ్గా పెట్టలేదు అనమాట. నాకు అప్పుడు అనిపించింది అక్కడ మొత్తం 9 బాక్సులు 9 సరిగ్గా పెట్టకపోతే 9 నిమిషాలు కంప్లీట్ అయిపోద్ది పజిల్. ఆయన పెనాల్టీ చేసుకోవచ్చుగా, నాకు ఇది రాంగ్ అనిపించింది. పెనాల్టీ వేసేది ఏంది, పజిల్ ఫెయిల్ అయ్యారు, ఫెయిల్ అయిన బ్యాచ్ని అసలు కౌంట్ చేయకూడదు, వాళ్ళని లీస్ట్లో ఉంచాలి. ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళ లిస్ట్లో ఉంచి ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళ టైమింగ్స్ ప్రకారం వాళ్ళు ఫస్ట్ అండ్ సెకండ్ డిసైడ్ చేసి ఫెయిల్ అయిన వాళ్ళు ముగ్గురు మిగతా ఇద్దరిని లాస్ట్కి వేసేసి కౌంట్ చేసుకోవాలి, అంతే కదా. డన్ అన్న తర్వాత మార్చుకున్న దానికి పెనాల్టీ 1 minute పెనాల్టీ ఏముంది, మీరు వదిలేస్తుంటే అది కనుక ఫినిష్ చేయాలంటే వాళ్ళు ఇంకా ఎక్కువసేపు తీసుకునే వాళ్ళేమో. 1 minute పెనాల్టీ అంటే 9 బాక్స్ వదిలేస్తాను నేను ఏదో విధంగా పెట్టి 9 penalties 9 minutes వేసుకోండి ఫినిష్ డన్ అని చెప్తాను. లాజిక్కేనా? కాదు కదా. శివ గారికి వాళ్ళకి అర్థం కావాలి లాజిక్. నెక్స్ట్ 23 minutes 23 seconds 10 ఫినిష్ చేసింది అంజలి అండ్ పవన్ గారు. వీళ్ళకి 25 బాండ్ క్రేట్స్. ఇప్పుడు వీళ్ళకి అన్యాయం జరిగినట్టే కదా, ఎందుకంటే సిద్ధన్ సోనియా ఒకటి రాంగ్ పెట్టి డన్ అనింది. సో ఆ డన్ అన్న వాళ్ళని డిస్క్వాలిఫై చేసి అప్పుడు వాళ్ళిద్దరిలో కంపేర్ చేసుకుంటే అంజలి అండ్ పవన్ గారు సెకండ్ ప్లేస్ రావాలి. 30 బాండ్ క్రేట్స్తో 18 minutes 35 seconds సిద్ధన్ సోనియా, 35 బాండ్ క్రేట్స్తో 12 minutes and 23 seconds జాన్ బాన్. సో జాన్ గారు సూపర్. ఇప్పుడు నలుగురిలో కంపేర్ చేసుకుంటే జాన్ గారు బాగా ప్రజలు చాలా స్పీడ్గా పెట్టినట్టే కదా, 12 నిమిషాలు పెట్టడం అంటే మామూలు విషయం కాదు అది. నెక్స్ట్ అయిపోయింది, అందరూ లోపలికి వెళ్ళిపోయారు లాబ్ మ్యాచ్లోకి. ఇక్కడి నుంచి వీళ్ళ కష్టాలు వీళ్ళ బాధలు స్టార్ట్ అయినాయేమో. సిద్ధు నువ్వు ఎక్కువ తాళ్ళు కనుక తెచ్చిండుంటే వాళ్ళకి అన్ని తాళ్ళు వచ్చేవి కాదు, కిందకి రీచ్ అయ్యేది కాదు. మనకు అవసరమైన తాళ్ళు తెచ్చుకోవాలి, కానీ మనకు అవసరమైన తాళ్ళు కూడా తెచ్చిపెట్టుకుంటే పక్కన తీసుకుంటారుగా. ఈవెన్ అక్కడ గేమ్ మధ్యలో తాళ్ళు సరిపోతే షిముక్ గారు ఏమన్నారు, నటరాజ్ మాస్టర్ గారు తాళ్ళు తీసుకోమన్నారు. మీరు అన్నీ తెచ్చుకున్నాక ఆయన వెళ్ళి తెచ్చుకుంటారు కదా. సోనియా మనకు తాళ్ళు సరిపోయాయి కదా, మాస్టర్ దగ్గర తీసుకురాపోయినా కూడా మనకు సరిపోతుంది, తెమ్మనని తెచ్చాను కానీ అంటే సిద్ధేమో నా బాధ అంతా వాళ్ళు వీక్ అన్నది మనం నిరూపించేసామేమో అని చెప్పి అది చెప్తే మిగతాదంతా బొంగులే అన్నాడు. అంటే వాళ్ళ అన్న మాటలే చెప్తే మనం నిరూపించామని. అంటే సోనియా సరే ఫస్ట్ ఓకే వీక్ అనుకున్నారు, ఏమైంది ఇప్పుడు అనుకొని వదిలేసి అని చెప్పి ఇక డల్ అయితే నెక్స్ట్ ఇంకా పుజ్జుకునే ఉండదు. అది సోనియాకి అర్థమైంది, సిద్ధికి అర్థం కాదు అనుకున్నాను నేను. మహేష్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ ఒక్కటి, నేను ఇక్కడ వచ్చింది ఇక్కడికి మళ్ళీ నేను గెలిపించడానికే ఈ షోలో ఆడుతున్నా, అదొక్కటి గుర్తుపెట్టుకో ప్లీజ్, ఫోకస్ కాన్సన్ట్రేట్ సరేనా. ఎందుకు నేనేమన్నా అన్నానా, నువ్వు ఎందుకు అలా జోనౌట్ అయిపోయిన మధ్యలో వదిలేశారు ఆవిడ. అప్పుడే ఆవిడ నుంచోబెట్టి ఏది మరణం దేవసేన అని చెప్పి అక్కడ మోటివేట్ చేసింది. శాండ్రా గారు కాదు తాళ్ళు అయిపోయాయి గేమ్ అయిపోయింది అనుకున్నాను, నాకు భయం వేసేసిందంటే గేమ్ ఎప్పుడు ఫినిష్ అవ్వదు. సో మనం ఫినిష్ చేసే వరకు అది ఎప్పుడు ఫినిష్ అవ్వదు, మనం అనాలి అన్లెస్ మనం ఆపితే తప్పితే అది ఎప్పుడు ఫినిష్ అవ్వదు. సో డిసప్పాయింట్ అవ్వడానికి ఏమి లేదు, ఎంజాయ్ చేస్తే ఆడమని చెప్పాను కదా ఇదని చెప్పి చెప్పాడు. ఇక్కడ వరకు బాగుంది. ఆ మరణం అనే క్లాస్ ఇంక ఎక్కువైపోయింది, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. దాని తర్వాత కళ్యాణ్ అండ్ వాసంతి గారు. కళ్యాణ్ ఏమో గేమ్ ముందు మనం ఎందుకు ఆలోచించట్లేదు, ప్లాన్ వర్కౌట్ కానప్పుడు ప్లాన్ బి ప్లాన్ సి కూడా మన దగ్గర ఉండాలి, ఇలా ఉంటేనే బాగుంటుంది. సో నేను జరిగిన మిస్టేక్ అదే అయింది, మళ్ళీ చేసాం అన్నట్టు. అంటే తాళ్ళు కట్టలేకపోతే ఏం చేయాలి ఏంటి అని చెప్పి ఇంక శాండ్రా గారు ఏడుస్తూ ఉన్నారు. సో ఆయన ఓదారుస్తా ఇంక కొంచెంసేపు ఎక్కువ క్లాస్ స్పీకర్ ఏమో సర్లే మహేష్ గారు గెలిచారు కాబట్టి ఇంకా ఈ డిజర్వ్స్ ఇట్ ఆయన చెప్పాలని ఆయన చెప్పచ్చు. సో డోంట్ గివ్ ఎక్స్క్యూజెస్ అని లాస్ట్లో చెప్పి ఉమ్మా అని ముద్దు కూడా పెట్టుకున్నారు అనమాట. నెక్స్ట్ సిద్ధు ఛాలెంజెస్లో ఉన్న గేమ్ పోతే బాధగా ఉండదా ఏంటి, ఛాలెంజెస్లో గేమ్ పోతే బాధగా ఉండదు చెప్తే సోనియా సరే అయిపోయింది కదా ఇంక ఇదే కదా వదిలేసేయండి అంటే స్ట్రెంత్లో మేము ఎక్కువ ఉన్నాం అన్న పాయింట్ నేను తీసుకోలేకపోతున్నాను, అది ఎక్కువ బాధపడుతున్నాను అనమాట. అంటే వాళ్ళకి స్ట్రెంత్ ఎక్కువ ఉందని అన్నారు కదా, తీసుకోలేకపోతే ఇప్పుడు ప్రూవ్ అయింది కదా, మరి నెక్స్ట్ మీరు మళ్ళీ అనేది వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి ప్రూవ్ చేయాలి అంతే. ఇంక ప్రూవ్ చేయడం తప్పితే మాట్లాడలేదు. ఏదోలా ఉంది నాకు చిరాగ్గా ఉంది అది అని చెప్పి ఆ డిసప్పాయింట్మెంట్ ఏదైతుందో అది కనిపిస్తుంది, న్యాచురల్, ఇంకేం చేయలేం. అంజలి గారు నేను ఫీల్ అవ్వలేదు, సోనియా సిద్ధు పెట్టారు అనేటప్పుడు అట్లా కలిగి
అంజలి గారు ఫీల్ అవ్వలేదని చెప్తూ ఈ మినిట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసి ఉంటారు, పజిల్ పెట్టే మినిట్స్ ఏంటంటే లేదు ఆ పజిల్ పడిన దగ్గర నుంచి మీరు స్టార్ట్ అయిన దగ్గర నుంచి క్యాలిక్యులేట్ చేశారని చెప్పారండి. ఎందుకంటే సోనియా సిద్ధిగా నేనే ముందు పెట్టానని చెప్పి మిగతా వాళ్ళు అంటా ఉన్నారని చెప్పి ఆవిడ కనిపించింది అనమాట. అందుకని సో టైమింగ్ ఆవిడ చెప్పారు కాబట్టి ఇంకా మనం దాన్ని ఇంకా క్వశ్చన్ చేయలేము. మరి అంత ఇదిగా తక్కువగా శ్రీముఖ్ గారు అంత మ్యానిపులేట్ చేస్తారు అనుకోవట్లేదు. నెక్స్ట్ సోనియా ఇంకో సైడ్ కూర్చున్నారన్నమాట వీళ్ళందరూ. నేను రాజు రాణిగా అంత యాక్టివ్గా ఉన్నా, ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తే దానికి నాకు 25 బాండ్ క్రెడిట్సా? నాకు వీళ్ళు ఇచ్చే బాండ్ క్రెడిట్స్ ఏవా? నాకు ఇప్పటికీ క్లారిటీ అవ్వట్లేదు. ఛాలెంజెస్కి ఒక బాండ్ క్రెడిట్స్, మ్యాన్షన్లో ఉన్నందుకు ఒక బాండ్ క్రెడిట్స్ ఉందా, లేదు గేమ్ ఆడితేనే వీకెండ్ బాండ్ క్రెడిట్స్ పెరుగుతాయా అని చెప్పి అన్నారు. ఇది ఎవరైనా అడగచ్చు కానీ అంటే మిగతా వాళ్ళు అందరూ అడగడానికి లేదు, గోల్డెన్ కప్లో అయినా మాత్రం అడగడానికి లేదు. అసలు లేదు. ఎందుకంటే వీళ్ళు గోల్డెన్ కప్లో అయినప్పుడు ఇక్కడ 50 కొడితే అక్కడ 50 ఇచ్చారు, ఇక్కడ 50 కొడితే అక్కడ 45 ఇచ్చారు, 50 కొడితే అక్కడ 40 ఇచ్చి వాళ్ళు గోల్డెన్ కప్పులు చేశారు. మీరు ఎలా అడుగుతారు? మరి మీకు 50 వచ్చినా మీకు ఎందుకు క్వశ్చన్స్ రాలేదు, మీకు ఎందుకు డౌట్స్ రాలేదు, ఎలా అంటారు అసలు? ఏంటో సిద్ధండి అది అడిగితే కరెక్ట్ కాదులే అంటే కరెక్ట్ కాదని సరే 25 ఇచ్చినా నవ్వుతూ తీసుకున్నానని. మరి ఇక్కడ కూడా ఇంకా దాని గురించి మాట్లాడకూడదు. అలానే మాట్లాడి మీకు ఎక్కువ ఇచ్చినప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు మళ్ళీ వస్తుంది వీకెండ్ ఆ పాయింట్. అనవసరం, అన్నెసరీ కదా. ఉన్న ఇంప్రెషన్ పోగొట్టుకోవడం చెప్తే ఏముంది ఇందులో? కళ్యాణ్ చెప్తాడు శివ ప్రియాంకకి ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఒక పాయింట్లో మీరు కనిపించట్లేదు అనేసి వాళ్ళకు కూడా బాండ్ క్రెడిట్స్ తగ్గించి ఇచ్చారు. సో సమ్ లాజిక్ ఏదో ఉంది. వీళ్ళకి ఆ డౌట్ ఉండేది, ఇప్పుడు ఆ క్లారిటీ ఇలా కూడా వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ అంజలి గారు ఇంకో సైడ్ ఇలా అయిన తర్వాత కూడా కనీసం వాడు సారీ కాదు కదా ఇట్లా అయిద్దని చెప్పి అసలు ఏమీ చెప్పాల. వచ్చి చెప్పాలి కదా, నేను ఇట్లా అనుకున్నాను, మీరు వీకెండ్ అనుకున్నాను, పబ్లిక్గా చెప్పకపోయినా ఇది అని చెప్పి ఏదో ఒకటి అక్క నీ మంచి చెప్పాలి కదా, చెప్పలేదంట. ఆపోజిట్ అన్నప్పుడు సో మేము చాలా ఇదిలో ఉన్నాము, మేము కళ్యాణ్ కాకుండా ఎవరైనా ఉండుంటే ఇంకొంచెం బెటర్గా ఉండేవాళ్ళమేమో అని చెప్పి, అంటే ఇంక బెటర్గా ఆడేవాళ్ళమేమో అని అనుకుంటున్నారు. చెప్పలేము, అది హైపోథెటికల్ క్వశ్చన్. బట్ ఏంటంటే వాళ్ళకి ఇక్కడే కళ్యాణ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారంటే వాళ్ళు అక్కడే ఓడిపోయాము అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు అనిపించింది నాకు. అంటే కళ్యాణ్ వాళ్ళు స్ట్రాంగ్, మేము వీక్, ఆల్రెడీ వీళ్ళు డౌన్లో ఉన్నారు. డౌన్లో ఉన్న వాళ్ళకి లో కాన్ఫిడెన్స్ ఉంటుంది. మళ్ళీ కళ్యాణ్ లాంటి వాళ్ళు వీళ్ళని సెలెక్ట్ చేసుకుంటే ఒకటిలో మళ్ళీ కళ్యాణ్ స్ట్రాంగ్, వాళ్ళకి అగైనెస్ట్గా ఆడుతున్నప్పుడు ఇంకా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలి. అసలు వీళ్ళు గేమ్ స్టార్టింగ్ మేము ఓడిపోయాం అన్నట్టు మొదలు పెట్టినట్టు అనిపించింది నాకు. అందుకని అసలు ఎక్కడ పుంజుకున్నట్టు అనిపించాలి గేమ్లో. నెక్స్ట్ సిద్ధోళ్ళు ఇంకో సైడ్ పోయి నువ్వు పక్కన వాళ్ళ దాంట్లో తెచ్చుకోవచ్చు అన్నప్పుడు దానిలో సింగిల్ తెచ్చుకోవాలి కానీ 4-5 ఒకేసారి తెచ్చుకుంటే, అంటే మహేష్ ఒకేసారి 4-5 తెచ్చుకున్నాడు అని చెప్పి దానివల్ల వాళ్ళు గెలిచారు. ఇంకా ఇవన్నీ ఇంకా ఈ న్యాచురల్ కాదు ఇది. ఎందుకంటే మీరు వాళ్ళు ఎలా ఆడారు అన్నది పక్కన పెడితే మీరు ముళ్ళు వేయలేపారు కదా. కనీసం మీరు క్లోజ్గా వచ్చుంటే అప్పుడు ఇలాంటి పాయింట్స్ లెక్కేసుకుని అందం ఉంటుంది. ఒకేసారి 4 తెచ్చుకున్నాడని. ఇప్పుడు 4 సార్లు 4 తెచ్చుకున్నా కూడా ఇక్కడ దరిదాపుల్లో లేనప్పుడు ఇంకెన్ని ఇదిగానే ఉంటాయి. 4 తెచ్చుకున్నప్పుడు అక్కడ ఎట్లా ఫెయిల్ అయ్యింది నాకు అర్థం కావటం లేదు. సో మైండ్ నుంచి అసలు వెళ్ళటం లేదు రాత్రి నుంచి అని చెప్పి ఉదయంగానే డిస్కషన్ స్టార్ట్ అయ్యాయి అనమాట. నెక్స్ట్ కళ్యాణ్ వీళ్ళందరూ పాట పాడుతున్నారు. సో రాజుగారిని పొగట్టడానికి ఏదో పాట ఏదో ప్రిపేర్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ అంజలి గారు ఏంటంటే కళ్యాణ్ గారు అక్కడ డామరులో కూర్చారు, ఏం మాట్లాడుతున్నాడు, నా స్ట్రాటజీ కరెక్ట్ అంటున్నాడా అనగానే నటరాజ మాస్టర్ గారు ఒకటి చెప్తాను చూడు, ఏంటంటే గొప్ప గొప్ప విషయాలు కళ్యాణ్ మాటలు నాకు ఎప్పుడు అర్థం కావు, గొప్పలు చెప్పే విషయాలు కళ్యాణ్ మాటలు నాకు అర్థం కావు. సో నేను ఏంటో నాకు అర్థం కానప్పుడు ఎందుకు వినాలి అన్నట్టు అనమాట. ఏమనుకుంటాడో తెలుసు కానీ ఒక 3 చెప్తాడు. నువ్వు రియల్గా ఏంటి అన్నది తెలుసు, వాళ్ళు వీక్ అని చెప్పి సెలెక్ట్ చేసాను తెలుసు, కానీ గుడ్ బుక్స్ అంటాడు, నోట్ బుక్స్ అంటాడు, క్లాస్ బుక్స్ అంటాడు, ఇట్లాంటివి ఇదనమాట. వీళ్ళు గెలిస్తే ఇలా అనేవాళ్ళ ఏదో అంటున్నాడు, ఓడిపోయినా తీసుకునే వాళ్ళ అని చెప్పి ఏదో చెప్తా ఉన్నాడు. అంటే అంజలి గారు గుడ్ బుక్స్లో ఉండాలని చెప్పి నా గురించి మాట్లాడేటప్పుడు భాను కోసం వాడు చెప్పిన రీజన్ ఏంటి, మరి అది కూడా గుడ్ బుక్సే కదా అంటే ఇప్పుడు చెప్తున్నాడు గుడ్ బుక్స్ అని చెప్పి నాకు చెప్పాడు. భాను స్ప్లిట్ అండ్ స్టీల్ కోసం కూడా నాకు స్ప్లిట్ అంటే తెలియదు, స్టీల్ అంటే తెలియదు అని చెప్పినప్పుడు అది కూడా గుడ్ బుక్స్ కోసమే కదా చెప్పింది అని చెప్పనమాట. నటరాజు గారు ఈ షో అయిపోయేలోపు కనీసం ఒక 10 గుడ్ బుక్స్ కొట్టించి ఇచ్చేయాలి అందరికీ ఇచ్చేయాలని చెప్పి ఆయన జోకి ఆయన వేసుకున్నారు. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ గారు ఏమన్నారంటే ఓన్లీ తనతో గేమ్ గురించి పెట్టుకోను, ఏదైతే ఉందో అదే చెప్తే ఇంకా గేమ్ గురించి ఆయన ఏం డిస్కషన్ చేయని చెప్పారన్నమాట. నెక్స్ట్ రాజుగారి కోసం అందరూ పాట పాడుతున్నారు, అబీర్ గారు పాట పాడుతున్నారు, వీళ్ళు లిరిక్స్ రాశారు, పక్కన అబీ గారు డాన్స్ చేస్తున్నారు. ఇలా ఉండాలి. ఆ గేమ్ నుంచి బయటకు వచ్చేసి అయిపోయిందని చెప్పి పుంజుకొని హౌస్లో మ్యాన్షన్లో సరిగ్గా ఉంటే జడ్జెస్ కానీ ఆడియన్స్ కానీ చూసినప్పుడు ఓకే వీళ్ళు ఓటమిని తీసేసుకున్నారు, సో మనం పుంజుకున్నారు, ముందుకు వెళ్తున్నారు, వీళ్ళు ఎంకరేజ్ చేయాలని చెప్పి వాళ్ళు బాల్ క్రియేట్ చేయడం ఏదో ఒకటి జరుగుతుంది. నెక్స్ట్ సోనియా పక్కన పడుకుంది డల్గా. అంజలి గారు రే ఎంత దారుణంగా నేను చూడలేకపోతున్నా, నేను ఓడిపోయిన దానికన్నా కూడా నీ మొహం ఎలా ఉంటే నాకు చాలా హెట్టింగ్గా ఉంది, కొద్దిసేపు పద నీ పాత రాజ్యాన్ని చూసొద్దాం, అంతే రాజుగాని కదా వెళ్ళి చూసేద్దాం పదండి. సోనియా ఫస్ట్ టైం ఇంటికి వెళ్ళిపోవాలని ఉందక్క, ఉండబుద్ధి కావట్లేదంటే నీకు ఫస్ట్ టైం నాకు చాలాసార్లు అని అనుకొని ఉంటారు లోపల. నాకు కూడా అవటం లేదు, ఆటోమేటిక్గా బ్రెయిన్ అంటే ఛాలెంజెస్తోనే ముడిపడింది అన్న విషయం హట్టింగ్గా ఉందంటే ఇక్కడ ఛాలెంజెస్ తప్పితే ఇంకేం లేవు కదా అని. బిగ్ బాస్ అంటే అలా కాదు, బిగ్ బాస్లో ఎఫర్ట్స్ మ్యాటర్.
బాగా ఎఫర్ట్స్ పెట్టారు, వాళ్ళు గెలిచినా ఓడిపోయినా జనాలు బయట ఓట్ చేస్తారు. ఇక్కడ అట్టా కాదు, గెలాల్సిందే. టాస్క్ గెలిస్తేనే ముందుకెళ్తారు, టాస్క్ ఓడిపోతే ఇంటికి వెళ్తారు, బాటంకి వస్తారు, అక్కడ వెళ్ళిపోతారు. ఆ బాటంకి వచ్చినా కూడా మళ్ళీ ఏమైనా ఓటింగ్ ఉందంటే లేదు, బాటంకి వచ్చినా టాస్క్ వెళ్ళాలి, మళ్ళీ గెలిస్తేనే. అది బిగ్ బాస్లో ఆ లగ్జరీ ఉంటుంది, ఇక్కడ లగ్జరీ లేదు. కొంచెం అటు ఇటుగా ఉన్నది, మన టాస్క్ ఓడిపోయినా పోలే, ఆయన ఏజ్ తగ్గ ఎఫర్ట్స్ ఆయన పెట్టాడు, ఓటు వేద్దామరా అని ఆడియన్స్ చూస్తారు. ఇక్కడ అలా కాదు కదా. సో ఇది ఎంటైర్లీ డిఫరెంట్ షో మొత్తానికి. నెక్స్ట్ ఆ షోలు మాట్లాడుకున్నాడు, బుల్లమ్మ కనిపించట్లేదు, అంజలి గారు కనిపించట్లేదు, వర్క్ చేయట్లేదు, వాళ్ళ సేవకులు కదా. భానుగారు అసలు మమ్మల్ని పెట్టుకోవాల్సింది చీల్చి చెండాడేసే వాళ్ళం అది అని. జానీ గారు అనుకున్నా, నువ్వు ఊరికే బాబు, నువ్వు చీల్చి చెండాడతావు, నీకు చెండాడద్దా ఏంటి, నాకు అది రెస్ట్ కావాలి ఊరికి తండ జస్ట్ కిడింగ్. నెక్స్ట్ బుల్లెడ్ ఓకే, బుల్లమ్మ కనిపించట్లేదు ఆశా గారు కంప్లైంట్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ భాను, అంజలి యొక్క మమ్మల్ని ఎంత టార్గెట్ చేసింది, మమ్మల్ని తాడులతో కట్టేటప్పుడు అరుస్తానే ఉంది, అది ఇది అని చెప్పి. సో ఇంతకుముందు మరి ఇప్పుడు జేజే ఏమంది, వాళ్ళు ఇప్పుడు మానిటర్ కూడా కాదు, లాస్ట్ టైం స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆడేటప్పుడు మమ్మల్ని అరవద్దన్నారు, ఇక్కడ మాత్రం అరుస్తానే ఉన్నారు అది అని చెప్తే ఇది న్యాచురల్. అక్కడ ఉన్న వాళ్ళు అప్పుడు ఉన్నప్పుడు భానుకి అలా చెప్పారు, ఇప్పుడు అలా చెప్తే అక్కడ ఉన్న వాళ్ళు అరుస్తారు, తప్పులు జరుగుతున్నప్పుడు వాళ్ళు అరుస్తారు. ఇక్కడ సీముకి అంటాం తప్పితే అంజలి గారిని అంటాకే లేదు, ఎందుకంటే వాళ్ళు ఆడుతున్నప్పుడు భాను కూడా అలాగే అరిచాడు కదా మన లాస్ట్ టైం. సో ఇది రెండు సైడ్లు న్యాచురల్గా ఉండేది, సీముకి కంట్రోల్ చేయడం చెప్తే ఇంకేం చేయలేం. నెక్స్ట్ అంజలి గారు వీళ్ళు మాట్లాడుకున్నారు డామ్ రూమ్లో, ఇదే నాకు కళ్యాణ్తో ప్రాబ్లం, చేయాలని చేస్తాడు, దాన్ని అందంగా కవర్ చేస్తాడు, ఇదొద్దు నాకు అనిపించింది. సేమ్ ఐఎమ్ ఆల్సో ఆన్ ద సేమ్ పేజ్. చేసినప్పుడు కవర్ చేయొద్దు ఇంకా అని. పోయినసారి తీసుకున్నాడు, సో నన్ను జడ్జెస్ అడిగారు, అదే ఇంతకుముందు కూడా స్ప్లిట్ అండ్ స్టీల్ దగ్గర అలాగే నేను అదే కదా చెప్పానని చెప్పి. సిద్ధేమో 7 వారాలు మైండ్లో పెట్టుకుని ఫస్ట్ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు 7 వారాలు మైండ్లో పెట్టి సెలెక్ట్ చేసుకున్నారు. అంటే అభిమానిక వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం కానీ వాళ్ళు వీక్ అని చెప్పి లేదంటే కొత్తగా వచ్చారని నెక్స్ట్ మీరు వీక్ అని చెప్పి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్టు అనమాట. అంజలి గారు కళ్యాణ్ చేసింది ఇప్పుడు కళ్యాణ్ చేసింది తప్పు కాదు, నాకు తెలియక తీసుకున్నాను అన్నది తప్పు. ఐఎమ్ ఆల్సో ఆన్ ద సేమ్ పేజ్. ఇదే అంత ధైర్యంగా చెప్తే వీక్ అని చెప్పి తీసుకున్నా అని చెప్పి ఎంత బాగుంటుంది. నేను చెప్పాను కదా, అంజలి గారు కూడా తీసుకుంటారు, మీరు వీక్ అని చెప్పి నేను తీసుకున్నానంటే ఆవిడ కూడా యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే అది ప్రూవెన్ థింగ్. అది ప్రూవ్ కాలేదనుకోండి వేరే విషయం, ప్రూవ్ అయ్యి బాటంలో ఉన్నారు కాబట్టి ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సింది ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు. గేమరే కానీ ధైర్యంగా, గేమరే వాడి గేమర్ హ్యాట్స్ ఆఫ్, కానీ గేమరే కానీ ధైర్యంగా తీసుకున్నాను చెప్పాలి కదా అని చెప్పి, అంతేగాని తెలియక తీసుకున్నాను అని చెప్పి అప్పుడు స్ప్లిట్ అని అలా చెప్పి ఇది చెప్పి. వాడు చాలా చదువుకున్నాడు, ఎస్ఐ ఎగ్జామ్కి వెళ్ళాడు, ఐఏఎస్ ఎగ్జామ్కి వెళ్ళాడు అయ్యే అని చెప్తున్నారు. అందుకంటే పక్క నుంచి నటరాజ్ మాస్టర్ ఏమో ఐఏ ఎగ్జామ్స్ అది ఆ స్క్రిప్ట్లో అంటే అదంతా తూచి ఏమి అవ్వలేదు, జస్ట్ ఒక నాటకం అన్నట్టు ఒక డైలాగ్ వేశారు. పక్కన నీతి గారికి పిచ్చకోపం వచ్చింది. నీతి గారు ఎందుకు నీ పని చూసుకో చెప్తుంది కదా, అది ఎక్స్ప్రెస్ చేస్తుంది కదా, వచ్చేస్తుంది ప్రతిదాని మధ్యలో స్నానం వెళ్ళి వసంత గారు వచ్చి తెలుసు. ఎందుకంటే నటరాజ్ మాస్టర్ గారు అలా ఏదైనా అంటే నోరు జారి ఎక్కడ 5 పాయింట్లు పోతాయని నీతి గారి భయం కనిపిస్తుంది నాకు క్లియర్గా. అసలు ఒక్క పాయింట్ కూడా పోకూడదు ఈయన వల్ల అని చెప్పి కష్టపడి వచ్చావు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాం. ఇక్కడ ఈయన నోటి దురుసలేదు పోకూడదు అని చెప్పి ఆవిడేదో బాధపడుతున్నాడు, చెప్పుకుంది కదా నీకెందుకు మధ్యలో అని చెప్పి. అండర్స్టాండబుల్. పాప నటరాజ్ మాస్టర్ గారు ఎలా ఉండేవాళ్ళు, ఎలా అయిపోయారా అనిపించి సరదాగా అంటాం కానీ కరెక్టే, నీతి గారు కరెక్ట్. ఇక్కడ నటరాజ్ మాస్టర్ గారు ఏదో ఒకటి మళ్ళీ ఏంది నువ్వు వాళ్ళని క్రిటిసైజ్ చేసావని చెప్పి జడ్జెస్ లాస్ట్కి వచ్చి ఒక 5 పాయింట్లు తగ్గిస్తే బాధే కదా. అది ఆవిడ బాధ, అది నాకు అర్థమైంది నీతి గారి బాధ. నెక్స్ట్ బుల్లమ్మేంటి శోకసంద్రంలో ఉందా అని చెప్పి పైన రాజుగారు అడుగుతున్నారు. లేదు మీటింగ్లో ఉందని చెప్పి చెప్పుకున్నారు. ఆవిడ ఇంకా లోపల మీటింగ్లో ఉన్నారు డామ్ రూమ్లోంచి. ఆ డామ్ రూమ్లోంచి బయటికి రావట్లేదు, ఆ ఓటంలోంచి పాపం బయటికి రావట్లేదు. అంజలి గారు ఇక్కడ ఆట వేరే, ప్రతిసారి బ్యాటిల్స్ ఆడి ఏంటి వస్తున్నాము, అక్కడ నిలబడుతున్నాము, ఎంత కష్టమో తెలుసా, మౌన్ చూపించుకో వెళ్ళి ఆ లీస్ట్ 2లో ఉంచొని అక్కడ స్టేజ్ మీద ఉంచోవడం ప్రతిసారి చాలా బాధగా ఉంటుంది. ఆవిడ చెప్పినా చెప్పకపోయినా అది అసలు వర్ణాతీతమే. అది మాత్రం నేను చెప్పాలంటే ఈసారి నుంచింది చెప్పేసి వెళ్ళిపోతున్నప్పుడు అంటే వాళ్ళు వెళ్ళిపోయారు కదా, దానికోసం చెప్తారనమాట. వాళ్ళు చెప్తే ఎంత హట్టింగ్గా అనిపించింది. అప్పటి వరకు నేను ధైర్యంగానే ఉన్నాను, ఏమైంది గెలిస్తే లోపలికి వస్తాం, ఓడిపోతే ఇంటికి వెళ్ళి పిల్లలతో ఆడుకుంటాం అని అనుకున్నాము. బట్ ప్రియాంక వదిలేసి వెళ్తున్నారు అనగానే నాకు బాధగా అనిపించింది. వదిలేసి వెళ్తే దానం చేసిన ఫీలింగ్ నాకు ఉంది, నాకు అలానే అనిపించింది. అది ఎంత కష్టంగా ఉందో తెలుసా అని అంటున్నారు. ఈ మాట మీరు అప్పుడే చెప్పుంటే ఇలా దానంగా ఇచ్చేది నాకు వద్దు, నేను ఓడిపోయాను కాబట్టి నేను వెళ్ళిపోతాను, వాళ్ళు వెళ్ళిపోతారంటే వాళ్ళ ఇష్టం అది, బట్ నేను ఓడిపోయాను కాబట్టి నేను వెళ్ళిపోతాను, నేను ఉండలేదని చెప్పి ఒక మాట ఆవిడ చెప్పుంటే, చెప్పి చూపించకపోతే అది లేదు, చెప్పుంటే ఎంత బాగుండేది. అప్పుడు అంజలి గారు ఇప్పుడు అన్న మాటలకి బాగుంటుంది. నాకు ఇక్కడ ఏదోలా ఉంది, అలా దానం చేస్తూ ఉన్నట్టుంది, అందుకే నేను వెళ్ళిపోతా అన్న అని అంటే ఇక్కడ బాగుంటుంది. అప్పుడేం చెప్పకుండా ఇప్పుడు చెప్తే అది ఏం బాగుంటుంది, కరెక్ట్ కాదు కదా. అప్పుడు చెప్పాలి అది ఆవిడ ఆ విషయం చెప్పలే. అక్కడ నీతి గారేమో ఏదో చెప్తూ ఉన్నారన్నమాట, అవ్వట్లేదు అని చెప్పి అంజలి గారు చెప్తున్నారు. మనస్సాక్షిగా
అంటే ఏంటంటే అవ్వట్లేదు, ఇండివిజువల్గా గేమ్ వేరే, బట్ తను కూడా ఉన్నాడు. సరే ఇక్కడికి వచ్చాక మాకు పాజిటివ్ అయింది ఏంటి అంటే తనకు అర్థమైంది తను ఎలా ఉంటున్నాడు ఏం చెప్పి, కానీ తాను కూడా అదే బాధపడుతున్నాడు. ఏంటి జనాలందరికీ తెలుస్తుంది, ఇంతమట్టుకు నా వరకే తెలిసి ఇప్పుడు జనాలందరికీ తెలుస్తుంది ఎందుకు ఇలా ఉంటున్నాడు ఏంటి అని చెప్పి బాధపడతాడు. అంటే తను లూప్ హోల్స్ అని కూడా తన పర్సనాలిటీ అని కూడా తెలిసిపోయింది జనాలకి. అంటే అంజలి గారితో తను ఎలా ఉంటున్నాడు ఏంటి అని చెప్పి, అంటే ఇది కూడా ఒక డిఫికల్ట్ ఫేజే వాళ్ళకి. ఇప్పుడు బయట ఉండడం కూడా అంత ఈజీ కాదు. ప్రతి ఒక్కరు మెసేజ్ చేయటం, ఫోన్లు చేయటం, ఏంటి పవన్ ఎయిదర్ పవన్ గారికి అంజలి గారి కోసం చెప్పడం, అంజలి గారికి పవన్ గారి కోసం చెప్పడం, కలిసి ఉండండి గొడవ ఏదో ఒకటి చెప్తారు. లోపల ఉన్నప్పుడే ఇప్పుడు వాళ్ళకన్నా చిన్నోళ్ళు వాళ్ళకి 4 మాటలు చెప్పినాడు, బయట ఉన్నప్పుడు చెప్తారు కదా. ఇది నిజంగా వీళ్ళకి ప్రాబ్లమే. ఇది మాత్రం ఛాలెంజెస్తోనే ఇక్కడ అంతా ముడిపడి ఉంది అయ్యని చెప్పి, సో ఖచ్చితంగా గెలాలి అన్నమాట. నెక్స్ట్ కళ్యాణ్ నీతో మాట్లాడుకుంటున్నారు. కళ్యాణ్ గారు ఫస్ట్ వస్తాడు సెకండ్ వస్తాడు కాదు, కళ్యాణ్ గారు ఏమన్నారంటే ఫస్ట్ వస్తామా సెకండ్ వస్తామని కాదు, ఒకవేళ ఓడిపోయినా అంజలి అక్క వాళ్ళు పైకి వస్తారు కదా, అంజలి అక్క గెలిస్తే మంచిదే అనుకున్నాం, ఏమో అసలు మనం అనుకోలేదా అంటాడు. నాకు ఇక్కడే బిగ్ బాస్ సీజన్ 9లో ఇమాన్యుల్ గుర్తొచ్చాడు. ఎందుకు గుర్తొచ్చాడంటే ఆయన కూడా సంజయ్ గారిని ఎట్టగా సెలెక్ట్ చేసుకుంటాడు. లాస్ట్లో టికెట్ టిఫిన్లో జరిగింది, ప్లాంక్స్ ఉంటాయి, ఆ పక్కన ఉన్న ప్లాంక్స్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఆయన సంజయ్ గారిని సెలెక్ట్ చేసుకుంటాడు. సెలెక్ట్ చేసుకొని నేను ఓడిపోయినా గెలిచేది మా అమ్మే కదా అనుకున్నాను అని చెప్పి, అప్పుడు మనం ఇదే లాజిక్ మాట్లాడుకున్నాం. ఎవరు తీసుకోరు సంజన గారికి ఛాన్స్ లేదు, ఆపర్చునిటీ లేదంటే మనం తీసుకొని ఒకవేళ మనం ఓడిపోతే ఆవిడ గెలిచిద్ది కదా, ఆవిడకి ఉపయోగపడిద్ది కదా అనుకోవచ్చు. నువ్వు ఇప్పుడు తీసుకోకపోతే తర్వాత తీసుకోవచ్చు, వేరే వాళ్ళు తీసుకుంటారు, ఇక చాలా అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ అంతే, వాళ్ళు మనం ఓడిపోతే గెలిచేది వాళ్ళే కదా అంటే మీరు తీసుకోకపోతే ఇంకోళ్ళు తీసుకుంటారు. అసలు వాళ్ళకి ఆపర్చునిటీ లేకుండా కూర్చుంటే మీరేదో సెలెక్ట్ చేసుకున్నట్టు చెప్తారు. ఇది నాకు అర్థం కాదు. మీరు వీకెండ్ తీసుకున్నారు అంతే, మీ ఓడిపోతే వాళ్ళు గెలుస్తారు, అక్కే కదా గెలిచిద్ది, మనక్కే కదా అనుకున్నాము. ఇవన్నీ ఎందుకు అర్థమే కాదు అసలు లాజిక్. వేరే వాళ్ళతో ఆడుకునే వాళ్ళు మీరు కనుక సిద్ధన్ సోనియా తీసుకుంటే వాళ్ళు మహేష్ అండ్ శాండ్రాతో ఆడుకున్నారు, మీరు మహేష్ అండ్ శాండ్రా తీసుకుంటే వాళ్ళు సిద్ధన్ సోనియాతో ఆడుకునే వాళ్ళు. వాళ్ళకి చాలా ఈజీగా ఉండేదేమో ఆ టైంలో. అది మోహన్ తిప్పేస్తుంటే నాకు రెండోసారి మాట్లాడబుద్ది కావట్లేదు అది ఏం చెప్తున్నాడు కళ్యాణ్. సో హాయ్ ఏదో చెప్పాడంట, ఆవిడ తిప్పేసుకున్నారంట, కాసేపు ఉంటుంది. బట్ స్టిల్ అది అయిపోయిన తర్వాత వెళ్ళి ఆవిడ మాట్లాడిస్తే ఏదో సాల్వ్ చేసుకోవడం చెప్తే నాకు తెలిసి ఇంకా గొడవలు కంటిన్యూ అవ్వచ్చు ఈ వారం వీళ్ళిద్దరికి. మాట్లాడచ్చు కదా అని చెప్పి పక్కన మీరు ఏదో అంటే మాట్లాడుతుంటే మౌన్ తిప్పేసుకుంటున్నారని చెప్పారనమాట. సో అది జరిగింది. సో నటరాజ్ మాస్టర్ గారు మొత్తానికి సింహంతో వేట నటరాజ్ మాస్టర్ గారితో ఆట మామూలుగా లేదని చెప్పి ఆయన ప్రూవ్ చేసుకున్నారు. కళ్యాణ్ ప్రాబ్లమ్స్ అంటారా, సో అది వీకెండ్లో వచ్చేప్పటికి ఇంకా చాలా డీటెయిల్గా అర్థమైంది. ఆయన ఏమనుకుంటారంటే ఈ లెవెల్ ప్రిపేర్ అవుతారులేండి వీళ్ళు, ఏం చెప్పాలి ఏంటి అని చెప్పి ప్రిపేర్ అయ్యే ఉంటుంది. మహేష్ గారు అయితే మాత్రం నిజంగా ఆయన గెలుపు నెక్స్ట్ లెవెలే. ఆ శాండ్రా గారిని ఇచ్చేసుకొని తీసుకెళ్ళింది ఇదంతా. నోకరాజ్ అండ్ ఆశ కోసం మనం ఇంతకన్నా చెప్పుకోవడానికి ఏమీ లేవు, వాళ్ళ కోసం పెట్టడానికి కూడా ఏమీ లేవు. అది సో ఇది ఎపిసోడ్ మీద నా రివ్యూ, నా ఒపీనియన్. సో మీకు నచ్చితే మీరు కూడా లైక్ కొట్టండి, ఇప్పటివరకు లైక్ కొట్టకపోతే మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. కొత్తగా చూసే ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అది సంగతి. రేపు కుదిరితే ఇంకో వీడియో చేస్తాను, దేని మీద అంటే ట్రైటర్స్ మీద. అంతే. ఇంకొక విషయం చెప్తాను అనుకున్నా, సరే అండి ఈరోజు ఎపిసోడ్ రివ్యూలో పెడతాది ఏంటన్నది. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.